హలో అండి, అందరికీ నమస్కారం. కచ్చిపి టాక్స్ ఛానల్కి స్వాగతం. మనం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన వెన్నెల్లో ఆడపిల్ల నవల చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు భాగంలో ఏం జరిగిందంటే, రేవంత్ వెన్నెల్లో ఆడపిల్లని కనుక్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా తన ఫ్రెండ్స్ నలుగురిని, వెన్నెల్లో ఆడపిల్ల నలుగురు ఫ్రెండ్స్ని ఫాలో అవ్వమని చెప్పాడు. వాళ్ళ నలుగురు ఒక్కొక్క ప్లేస్లో ఇరుక్కుపోయారు. ఆ తర్వాత కథ ఏమైందో మనం ఈరోజు భాగంలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా నవలని మొదలు పెట్టేద్దాం. ఆ తర్వాత ఒక్కొక్క క్షణము టెన్షన్తో గడిచిపోయాయి. మొదటి ఇద్దరమ్మాయిలు ఆ స్కూల్లోనే చదివారు కాబట్టి మూడో అమ్మాయి కూడా అదే చోట చదివి ఉంటుందన్నది చాలా సుదూరమైన లాజిక్ అందని ఆలోచన. 3:10 మూడుంబావ్. రేవంత్కి ముళ్ల మీద కూర్చున్నట్టుంది. ఫోన్ వైపే ఆతృతగా చూస్తున్నాడు. అతడి ఓపికని పరీక్షిస్తున్నట్టు ఫోన్ ఎంతసేపటికి మోగటం లేదు. స్నేహితుణ్ణి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకుని రావటం ఒక పనుంది. ఆ విషయం జేమ్స్కి చెప్పాలి. ఈ లోపల ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి కనుక్కున్నాడు. ఢిల్లీ ఫ్లైట్ 5ంటికే బయలుదేరుతుంది, లేటు లేదన్నాడు. అతను ఫోన్ పెట్టేయగానే ఫోన్ మోగింది. జేమ్స్, నువ్వెలా కనుక్కున్నావో తెలీదు గాని గురు, ఆ అమ్మాయి చదివింది రామాపురంలోనే అన్నాడు ఉద్వేగం నిండిన కంఠంతో. రేవంత్ ఫోన్ పెట్టేశాడు. సంభాషణ కొనసాగించలేదు. ఇక్కడి నుంచి ప్రతి నిమిషం విలువైందే. 4:30 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి. అప్పుడే 3:30 కావస్తుంది. రామాపురం సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా అవతల ఉంది. ఆ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. చాలా పురాతనమైన మంచి స్టాండర్డ్స్ ఉన్న స్కూల్. ఆ స్కూల్కి వెళ్ళి 7-8 సంవత్సరాల క్రితపు అటెండెన్స్ రిజిస్టర్ తీసి అది అరవింద అన్న పేరున్న సంవత్సరందా కాదా అని చూసి తరువాత ఆర్ అన్న అక్షరంతో మొదలయ్యే పేరు చూడాలి. గంటలో ఇదంతా సాధ్యమా? వెళ్ళటానికి 1/2 గంట పడుతుందే. రేవంత్ మరీ ఆలోచించలేదు. సరిగ్గా 2 నిమిషాల తర్వాత అతడి కారు రామాపురం వైపు దూసుకుపోతుంది. అతడు రామాపురం చేరుకునేసరికి 4:15 అయింది. ఈ లెక్కన అక్కడ పని 1/2 గంటలో ముగించుకోవాలి. అతడికి ఆ అమ్మాయిని పట్టుకోవాలని ఎంత బలంగా కోరిక కలిగిందంటే అసలు ఢిల్లీ ప్రయాణమే మానుకుందామనుకున్నాడు. పోలన్స్కీతో ఆడటం కన్నా ఈ అమ్మాయితో పందెం గెలవటమే గొప్ప సవాలుగా కనిపిస్తుంది. మళ్ళీ అంతలోనే తన ఆలోచనకి నవ్వొచ్చింది. తన స్వవిషయం కోసం ఇలాంటి ఆలోచన రావడమే తప్పు. అతడు ఆలోచనలతోనే స్కూల్ కాంపౌండ్లోకి కారు తీసుకువెళ్ళాడు. ఆ రోజు స్కూల్కి సెలవనుకుంటా. ఆట స్థలం, వరండా అంతా నిర్మానుష్యంగా ఉంది. సాయంత్రపు ఎండకి స్తంభాల నీడలు పొడవాటి వరండా మీద నిలువుగా పడుతున్నాయి. అతడు నడుస్తూ ఉంటే అతడి మొహం మీద పడే వెలుగు నీడలు అతడి మనసులో కదిలే అస్పష్టమైన ఆశా నిరాశల్లాగే ఉన్నాయి. గెలుస్తాడా? అదృష్టవశాత్తు ఆఫీస్ గది తెరిచే ఉంది. అతడు లోపల ప్రవేశించాడు. విశాలమైన హాల్ అది. దాదాపు 10 బల్లల దాకా ఉన్నాయి. ఒక మూల బల్ల దగ్గర మాత్రం 40 ఏళ్ల వయసు గల గుమస్తా కూర్చుని తలెత్తకుండా పనిచేసుకుంటున్నాడు. రేవంత్ అతడి దగ్గరగా వెళ్ళి ఎదురుగా నిల్చుని దగ్గాడు నెమ్మదిగా. అలవాటైపోయిన కంఠంతో కూర్చో అమ్మాయి అంటూ తలెత్తి రేవంత్ని చూసి ఆశ్చర్యపోయి, అరే నువ్వెలా వచ్చావు? మెయిన్ గేటు దగ్గరే దర్వాన్ మగాళ్ళని ఆపు చేస్తాడే అన్నాడు. గేటు దగ్గర ఎవరూ లేరు సార్ అని నమ్రత నిండిన కంఠంతో అన్నాడు రేవంత్. చెప్పబ్బాయి, నీకేం కావాలి? రేవంత్ వెంటనే మాట్లాడలేదు. కొంతసేపటికి జేబులోంచి చేతి రుమాలు తీసుకుని కళ్ళు తుడుచుకున్నాడు. మరింత దుఃఖం పొంగింది. ముసలాయన కంగారు పడ్డాడు. ఏమైందబ్బాయి, ఏమైంది అని అడిగాడు కుర్చీలోంచి లేస్తూ. నా చెల్లి చచ్చిపోయింది సార్ అన్నాడు వెక్కిళ్ల మధ్య రేవంత్. అయితే ఇక్కడికొచ్చేందుకు ఏడుస్తున్నావు అని అనలేదు ఆయన. సానుభూతిగా రేవంత్ వైపు చూస్తూ ఎప్పుడబ్బాయి అని అడిగాడు. వారం రోజులైంది సార్, ఒక్కగానొక్క చెల్లెలు. ఆయన రేవంత్ వైపు జాలిగా చూశాడు. రేవంత్ కాసేపటికి తేరుకుని క్షమించండి, మీ పని పాడు చేశాను అన్నాడు. ఎవరబ్బాయి నీ చెల్లెలు? అరవింద అని మీ స్కూల్లోనే చదివింది. అలాగా అన్నాడు ఆయన. నేను నీకేం సాయం చేయగలను అన్నట్టు చూసి. రేవంత్ గొంతు సర్దుకుని చెప్పాడు. ఒక్కగానొక్క చెల్లెలు సార్, మేమందరం ఎంతో అల్లారు ముద్దుగా పెంచాం. కర్మ ఎవరూ తప్పించలేరు కదా. బాధపడకు నాయనా, చనిపోయిన వాళ్ళందరూ అదృష్టవంతులే. అరవింద చనిపోతూ తన ప్రాణమిత్రురాలికి ఈ విషయం చెప్పేమంది సార్. ఆ స్నేహితురాలి చిరునామా దొరకటం లేదు. ఎవరా స్నేహితురాలు? పూర్తి పేరు తెలీదండి. అప్పటికే అరవిందకి ఎగశ్వాస ప్రారంభమైంది. రా 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 అని అంటుంటే అంతలో ప్రాణం పోయింది అంటూ మళ్లీ బావురు మనబోయి కష్టం మీద నిభాయించుకున్నాడు. ప్రాణం పోయినప్పుడు కూడా తలుచుకుంది అంటే వాళ్ళెంత దగ్గర స్నేహితులో కదా. అవును సార్, అందుకే ఇంత కష్టపడాల్సి వస్తుంది. ఈ విషయం గాని ఆ అమ్మాయికి తెలియపరచకపోతే రేపు కర్మ రోజున పిండాన్ని కాకులు కూడా ముట్టవు సార్. నా చెల్లెలు ఆత్మ క్షోభిస్తుంది సార్ అంటూ కుమిలిపోయాడు. తను ఇక్కడ ఆడుతున్న నాటకం ఆ మిత్ర బృందానికి తెలిసిందంటే తనని ముక్కలుగా కోసి కాకులకు వేయటం ఖాయం అని అనుకున్నాడు మనసులో.
ఆయన రేవంత్ భుజం మీద ఓదార్పుగా చెయ్యి వేసి, బాధపడకు, నేనేం చేయగలనో చెప్పు అన్నాడు. పిల్లలున్నవారు నా బాధని అర్థం చేసుకోగలిగారు అన్నాడు ఆయన్ని ఉబ్బేస్తూ. కానీ మా పిల్లలెవరూ చచ్చిపోలేదు నాయనా, 6 బతికే ఉన్నారు. రేవంత్ కంగారుపడి, అబ్బబ్బే నా ఉద్దేశం అది కాదు సార్ అంటూ మనసులోనే లెంపలు వేసుకున్నాడు. చెప్పు బాబు, ఏం చేద్దాం? 6-7 సంవత్సరాల క్రితం అరవింద ఈ స్కూల్లోనే చదివింది కాబట్టి ఆ సంవత్సరపు అటెండెన్స్ రిజిస్టర్ తీసి అందులో రా కారంతో ప్రారంభమయ్యే అమ్మాయి పేరు చూడాలి. ఆ పేరు బట్టి పాత రికార్డు తీసి ఆ అమ్మాయి తండ్రి పేరు, అడ్రస్సు కనుక్కోవాలి. ఇదంతా ఎంతో క్లిష్టమైన పని అని నాకు తెలుసు. కానీ పిండం కాకులు అని మరీ సెంటిమెంటు మీద ప్లే చేస్తే బాగోదని అర్ధోక్తిలో ఆపుచేశాడు. ఆయన కదిలిపోయి, పర్లేదులే నాయనా, కష్టమేముంది చూద్దాం అంటూ లేచాడు. ఇద్దరూ స్టోర్ రూమ్ తాళం తీసి లోపల ప్రవేశించారు. చిన్న లైటు వేసి పాత రికార్డులు వెతకటం మొదలుపెట్టాడు. అప్పటికే 10 నిమిషాలు గడిచాయి. రేవంత్ వాచి చూసుకుని ఉలిక్కిపడ్డాడు. ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది. 5 నిమిషాల్లో బయలుదేరకపోతే విమానాన్ని అందుకోలేడు. నీకేమైనా జ్ఞాపకం ఉందా? 6 సంవత్సరాల క్రితమో 5 సంవత్సరాల క్రితమో? రెండూ చూడాలండి. 5 సంవత్సరాల క్రితపు రిజిస్టర్ తీసి చూశాడు. అందులో అరవింద పేరు లేదు. అంతకు ముందు సంవత్సరం రిజిస్టర్ తీసి చూశాడు. అందులోనూ లేదు. దాని ముందు సంవత్సరంవి పై ఆటక మీద ఉన్నాయి. ముసలాయన పాపం స్టూలు పట్టుకుంటే రేవంత్ ఎక్కి తీశాడు. అతడి తెల్ల బట్టలు దుమ్ముతో గోధుమ రంగుకి మారాయి. ఈ సంవత్సరం రిజిస్టర్లో ఆ పేరుగాని లేకపోతే ఇక పందెం ఓడిపోయినట్టే అని అనుకున్నాడు రేవంత్. ఆ సంవత్సరంవి మొత్తం 4 రిజిస్టర్లు, 4 సెక్షన్లవి. ముసలాయన ఏ సెక్షన్ తాలూకు పుస్తకం వెతుకుతుంటే రేవంత్ బి సెక్షన్ తాలూకును వెతకసాగాడు. దొరికింది అని ఇద్దరు ఒకేసారి అంటూ తలెత్తి చూశారు. ఏ సెక్షన్లో కె అరవింద అని ఉంది, బి సెక్షన్లోనూ ఉంది అన్నాడు రేవంత్ నిస్సహాయంగా. అయితే ఒక పని చేద్దాం. అప్లికేషన్ ఫారం తీస్తే అందులో తెలుస్తుంది కదా. మీ నాన్నగారి పేరేమిటన్నావు? రేవంత్ గొంతులో ఏదో అడ్డుకున్నట్టు అయింది. అతడు జవాబు చెప్పకముందే ముసలాయన పాత ఫైల్ ఒకటి తీసి అప్లికేషన్లు బయటికి లాగాడు. ప్రతి అప్లికేషన్కు ఫోటో ఉండటంతో రేవంత్ తేలిగ్గా ఊపిరి పీల్చుకుని తను కూడా చూడటం మొదలుపెట్టాడు. సగం తీశాక ఆయన ఒక అప్లికేషన్ తీసి పక్కన పెట్టబోతూ ఉంటే ఆ ఫోటో చూసి రేవంత్ సంభ్రమాశ్చర్యాలతో ఇదే అని అరిచాడు. అతడు ఆనందంలో అరిచిన అరుపుకి గది కంపించింది. ఆయన దాన్ని బయటకు లాగి ఇదేనా అన్నాడు. ఇదే, ఈ అమ్మాయే అని ఎగ్జైట్మెంట్ నిండిన కంఠంతో అన్నాడు. తప్పునైనా చెల్లెల్ని అలా అది ఇది అని సంబోధించకూడదు. ఇంతకీ ఏ సెక్షను అంటూ అప్లికేషన్ పరిశీలించి చూసి ఇదేమిటి, దీని మీద భానుమతి అని రాసింది అని ప్రశ్నించాడు. ఒక్క క్షణం రేవంత్ దెబ్బతిన్నా వెంటనే రెట్టించిన ఉత్సాహంతో ఆ అమ్మాయి భానుమతేనండి, మా ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, రచనలు కూడా చేస్తుంది, మనం సత్యానికి చాలా దగ్గరగా వచ్చాం అన్నాడు. ఆయన అప్లికేషన్ కళ్ళ దగ్గరగా పెట్టుకుని పరికిస్తూ కానీ ఈమెది సెక్షన్ సి కదా అన్నాడు. రేవంత్ వాక్ప్రవాహం చటుక్కున ఆగిపోయింది. అయితే అరవింద అనే ఇంకో పేరు సి సెక్షన్లో ఉందేమో అన్నాడు. మళ్లీ ఫోటోలు వరుసగా చూస్తుంటే ఇంకో తెలిసిన మొహం కనపడింది. ఈమెవరు? పోలీస్ ఆఫీసర్ గారి కూతురు కాత్యాయిని. ఈమె కూడా మీ ఇంటికి వస్తూ ఉండేదా? రేవంత్ నీరసంగా తలూపాడు. నిజానికి ఇంత దగ్గరకు వచ్చినందుకు సంతోషించాలో లేదో కూడా తెలియటం లేదు. చివరికి అరవింద పేరు ఏ సెక్షన్లో కనబడింది. అందరూ ఒకే సెక్షన్లో చదవాలని రూలే ఉందబ్బాయి. సి డివిజన్లో ఉన్న భానుమతి ఏ సెక్షన్లో ఉన్న నీ చెల్లెలికి స్నేహితురాలైనప్పుడు మరో స్నేహితురాలు ఇంకో డివిజన్లో ఉండొచ్చుగా. ఉండొచ్చు, ఒక్క డివిజన్ ఏం కర్మ, మొత్తం స్కూల్లోనే ఎక్కడైనా ఉండొచ్చు అన్నాడు రేవంత్ జావకారిపోతూ. ఆయన దాన్ని అంతగా పట్టించుకోకుండా మొదటి అక్షరం ఏమన్నావు? 6 కదూ, ఉండు, మొత్తం 4 సెక్షన్లలో ఆ పేరున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వెతుకుదాం. 1, ఇదిగో ఇంకొకటి, ఇప్పుడొకటి, 4, 5, సెక్షన్ ఏలో 5, సెక్షన్ బి చూద్దాం, 2, 3, మొత్తం సెక్షన్ సిలో 6, సెక్షన్ డి చూస్తే అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే బయట కారు స్టార్ట్ అయిన ధ్వని వినిపించింది. ఆయన తలెత్తేసరికి ఎదురుగా రేవంత్ లేడు. కారు విసురుగా పోనిస్తూ తనంతనే తిట్టుకున్నాడు రేవంత్. పెద్ద శబ్దంతో బోయింగ్ ముందు నడుస్తుంటే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు రేవంత్. ఒక అందమైన ఎయిర్ హోస్టెస్ విమానం కూలిపోతూ ఉంటే దేవుణ్ణి ఎలా ప్రార్థించాలో ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని వివరిస్తోంది. తను ఓడిపోయానని, ఆ అమ్మాయే గెలిచిందని రేవంత్కి తెలిసిపోయింది. గడువు ఎల్లుండి సాయంత్రం వరకు ఉంది. అయితే మాత్రమేం, తను ఢిల్లీ నుంచి బయలుదేరి తిరిగి వచ్చేసరికి 13వ తారీఖు సాయంత్రం 5 అయిపోతుంది. చాక్లెట్లు పట్టుకుని వచ్చిన ఎయిర్ హోస్టెస్ని ఢిల్లీ నుంచి తిరిగి వచ్చే ఫ్లైట్ ఎన్నింటికి వస్తుంది అని అడిగాడు. సరిగ్గా సాయంత్రం 4:55కి సార్. రేవంత్ని భరించలేని నిస్సహాయత ఆవరించింది.
తన ఊహ నిజమైతే ఆ అమ్మాయి తనని రిసీవ్ చేసుకోవటం కోసం విమానాశ్రయానికి ఆ రోజు వస్తుంది. మరోలా చెప్పాలంటే నువ్వు ఓడిపోయావు అని తెలియపరచటం కోసం. ఎడమ చెయ్యి పిడికిలి బిగించి కుడి అరచేతిలో కొట్టుకున్నాడు రేవంత్. పొద్దున్న కార్ రేస్తో ప్రారంభమైన వేట, హోటల్కి వెళ్లటం, 4 అమ్మాయిలు, రామాపురం స్కూలు, ఇంత పకడ్బందీగా ఈ రోజు చేసింది పందెం ప్రారంభమైన రోజు నుండి చేసి ఉంటే ఎంతో తొందరగా దొరికిపోవును ఆ అమ్మాయి. తనే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇంతకాలం వదిలేస్తూ వచ్చాడు. చదరంగంలో చివరి వరకు ఓడిపోయినట్టు నటించి చివర్లో ఎత్తువేయటం తనకి అలవాటు. ప్రేమ అనే చదరంగంలో అదే ట్రిక్కు తన మీదే ప్రయోగించింది ఈ అమ్మాయి. ముందు నుంచి దొరుకుతున్నట్లే నమ్మకం కలిగించి చివరి వరకు అలాగే ఏడిపించింది. ఏడిపిస్తూ గెలిచింది. ఆలోచనలతోనే ప్లేన్ మేఘాల్లోంచి కిందకు దిగటం గమనించలేదు రేవంత్. విమానాశ్రయానికి దక్షిణ భారత క్రీడా మండలి కార్యదర్శి, రాష్ట్ర చదరంగం బోర్డు సభ్యులు వచ్చారు. ఆనందమేసింది రేవంత్కి. తెలుగువాడి ప్రతిభకు గౌరవం కనీసం బయట రాష్ట్రాల్లోనన్నా దొరుకుతుంది. అందరూ కలిసి హోటల్కి బయలుదేరారు. హోటల్ చేరుకోగానే జేమ్స్కి ఫోన్ చేసి లాకప్లో ఉన్న స్నేహితుడి గురించి కనుక్కుని అతడు బయటపడ్డాడని తెలుసుకున్నాడు. గుడ్డిలో మెల్ల. ఆ రాత్రి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. అద్దాల కిటికీలోంచి నగరాన్ని, లైట్లని చూస్తూ కూర్చున్నాడు. తర్వాత ఎప్పుడో 1 గంటకి ఎయిర్ కండిషనర్ ఆఫ్ చేసి పక్క మీద వాలాడు. పోటీ ప్రారంభమయ్యే హాల్ బయట వరండా కిటకిటలాడుతోంది. రేవంత్కి షేక్ హ్యాండ్ ఇస్తూ, మీకు ప్రభాకర్కి గొడవ అవ్వటం మా అదృష్టం. పోలన్స్కి మీతో ఆడటం చూసే అవకాశం మాకు దొరికింది అన్నాడు సెక్రటరీ. రేవంత్ నవ్వి ఊరుకున్నాడు. హాల్లోకి ప్రవేశించగానే పోలన్స్కి ఎదురొస్తూ తన పొడవైన చేతిని చాచి హౌ ఆర్ యు మై బాయ్ అన్నాడు సాదరంగా. రేవంత్ చేతులు కలిపాడు. సరిగ్గా 2ంటికి పోటీ ప్రారంభమైంది. రేవంత్ టాస్ గెలిచి బర్డ్స్ ఓపెనింగ్తో తెల్ల పావుల్ని ముందుకు జరిపాడు. గంట గడిచేసరికి ఇద్దరు అంతర్జాతీయ ఆటగాళ్లు తమ ఉనికిని, ప్రపంచాన్ని మర్చిపోయి ఆటలో నిమగ్నమయ్యారు. తన కసిని, ఉక్రోషాన్ని ఆటలోకి మార్చుకుని విజృంభిస్తున్నాడు రేవంత్. పోలన్స్కీకి ఈ ఆట జీవన్మరణ సమస్య. ఈసారి ఓడిపోతే ఇక అంతర్జాతీయ స్థానంలో తను అనధికారికంగా ఒక మెట్టు కిందకి దిగాల్సిందే అని తెలుసు. చదరంగం మీద ఉత్సాహం ఉన్నవాళ్లు ఆటని పుస్తకాల్లో రాసుకుంటున్నారు. సాయంత్రం అయ్యేసరికి రేవంత్ది ఒక రూక్, 2 పాన్స్ పోయాయి. పోలన్స్కి బిషప్, ఒక పాన్, ఒక రూక్ పోయాయి. ఎవరివి ఎన్ని పోయాయి అన్నది కాదు ప్రశ్న. రేవంత్ గుర్రాలు 2 ప్రత్యర్థి పావుల్లోకి చొరబడి ఉన్నాయి. అతడు నైట్స్తో ఎలా కల్లోలం సృష్టించగలడో అందరికీ తెలిసిందే. ఆ రోజు తాలూకు ఆఖరి ఎత్తు కవర్లో రాసి సీల్ చేసి రెఫరీకి ఇచ్చి బయటకొచ్చాడు రేవంత్. హోటల్కి వచ్చేసరికి బాగా చీకటి పడింది. ఆ రోజు అతన్ని ఎవరో డిన్నర్కి పిలిచారు. అన్యమనస్కంగానే వారితో గడిపాడు. టైం చూస్తే 5, అంటే సరిగ్గా 12 గంటలు ఇంకా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ తీసుకుని బయలుదేరాడు. 8:30కి ఆట తిరిగి ప్రారంభం అయింది. రెఫరీ సీలు విప్పి పావుని కదిపాడు. 10:30 అయ్యేసరికి రేవంత్ ప్రత్యర్థి తాలూకు మరో పాన్ని తీసుకుని బిషప్కి, రూక్కి తన నైట్తో ఫోర్క్ పెట్టాడు. పోలన్స్కి అని తల విదిలుస్తూ నవ్వి, ఈ నైట్ని ఎవడు కనిపెట్టాడో గాని భలే చంపుతుంది. 2 గళ్ళు ముందుకు వెళ్లి లంబంలో ఎటు దూకుతుందో మానవ మాత్రుడికి తెలియదు అని జోకు వేస్తూ బిషప్ని తీసుకువచ్చి రేవంత్ క్వీన్ పక్కగా పెట్టాడు. తను క్వీన్ కదిపితే తర్వాత ఎత్తుగా పోలన్స్కి రూక్ని పక్కకి జరుపుతాడా లేదా అన్నది కాదు రేవంత్ ఆలోచిస్తున్నది. తను వేసిన ఎత్తు బారి నుంచి అతడు ఎలా తప్పించుకున్నాడా అని కూడా కాదు. పోలన్స్కి మాట్లాడిన మాటలు జ్ఞాపకాల దొంతర్లని కదిపి దేన్నో వెతికి తీసినట్టు ఒకే ఒక మాట మెదడు మారుమూలల్లో ప్రతిధ్వనించింది. లంబం. ఇదే మాటని ఆ అమ్మాయి కూడా ఉపయోగించింది. చాలా గమ్మత్తైన మాట లంబం. పర్పెండిక్యులర్. నేను ఈ హోటల్ నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళి అక్కడి నుండి లంబంగా బయలుదేరి విగ్రహం జంక్షన్ దగ్గరికి తిన్నగా వస్తాను. ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి జంక్షన్ దగ్గరికి తిన్నగా వస్తాను అనొచ్చుగా. లంబంగా అని ఎందుకన్నది? ఇంతలో ప్రేక్షకుల్లోంచి ఎవరో టైం రన్అట్ అవుతుంది అని అరిచారు. రేవంత్ ఉలిక్కిపడి ఆట వైపు చూశాడు. పోలన్స్కి తన ఆట ఆడి చాలాసేపు అయింది. ఇంకో 2 నిమిషాల్లో రేవంత్ ఎత్తు వేయకపోయినట్లయితే ఓడిపోయినట్టే. అతడు తొందరగా ఆలోచించి క్వీన్ని ముందుకు తీసుకొచ్చాడు. ఈసారి పోలన్స్కి వంతు. రేవంత్ మళ్లీ ఆలోచనల్లో పడ్డాడు. ఆమె తిన్నగా వెళ్ళి తిన్నగా వస్తాను అన్నట్టు గుర్తు. తిన్నగా అన్న మాటలకు అంత ప్రాముఖ్యత ఎందుకిచ్చింది? ఇట్నుంచి నేను ఏ వేగంతో వస్తే మీరు అట్నుంచి ఆ వేగంతోనే రావాలి. ఇద్దరం ఒకేసారి కలుసుకుంటాం. అంటే మీరు నేను జంక్షన్కి ఒకే దూరం ఉన్నామన్నమాట. ఈ విషయం కనుక్కోవటానికి పెద్ద బాలశిక్ష చదువు చాలనుకుంటా. ఖేలో ఖేలో బాయ్ ఖేలో అని ఉర్దూలో అరిచారెవరో. నిజానికి పోటీలో అలా అనకూడదు.
రెఫరీ అలా అన్న ప్రేక్షకుణ్ణి హెచ్చరించి బయటకు పంపేశాడు. టైం టైం టైం. రేవంత్ తెప్పరిల్లి బోర్డు వైపు చూశాడు. పోలన్స్కి తెరచి రాజు చంపాడు. తన కింగ్ని కదపటం తప్ప వేరే మార్గం లేదు. అందుకే ఈ ఎత్తు కోసం ఇంతసేపు ఆలోచించటం ఏమిటి అని సలహా ఇచ్చారెవరో. అతడి తప్పులేదు. రేవంత్ కింగ్ని కదిపాడు. మళ్లీ ఆలోచనలు. తన ఆఫీస్ నుంచి కారు పందెం స్టార్ట్ అయిన జంక్షన్ ఎంత దూరమో తన లెక్క ముందే కట్టాడు. తనకింకా జ్ఞాపకమే. అది 23 కిలోమీటర్లు. ఇద్దరూ ఆ పాయింట్ దగ్గరికి ఒకే సమయానికి చేరుకునేలా ప్రయాణం చేశారు. అంటే హోటల్ నుంచి ఆమె ఇల్లు, అక్కడి నుండి జంక్షను కలిపి 23 కిలోమీటర్ల దూరం ఉందన్నమాట. ఇది తెలుసుకోవటానికి పెద్ద బాల శిక్ష చదువు చాలు అన్నది ఈ దూరం గురించే. ఇక్కడి నుంచి మా ఇల్లు, అక్కడి నుంచి జంక్షను కిలోమీటర్లలో పూర్ణ సంఖ్యలు. ఆ మాటలకి అప్పుడు తనంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. కానీ ఇప్పుడు తరచి చూస్తే అర్థం బోధపడుతోంది. ఆలోచిస్తూనే తర్వాత ఎత్తువేశాడు రేవంత్. టైం 11 గంటలు కావస్తుంది. ఇంకో 2-3 గంటల్లో ఆట పూర్తయ్యేట్టు ఉంది. 2:30 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి. ఆట అవ్వకపోతే ప్రయాణం క్యాన్సిల్ అవుతుంది. పోలన్స్కి తర్వాత ఎత్తు గురించి ఆలోచిస్తున్నాడు. రేవంత్ ఆలోచిస్తున్నది ఇంకో దాని గురించి. ఆమె ప్రయాణం చేసిన మొత్తం దూరం తెలుసు. మధ్యలో 90 డిగ్రీల్లో తిరిగిందని తెలుసు. చప్పున అతడి పెదవుల మీద చిరునవ్వు వెలిసింది. చాలా చిన్న లెక్క. పైథాగరస్ సిద్ధాంతం. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. తనకి 2 భుజాల మొత్తం ఎంతో తెలుసు. కానీ ఒక్కొక్క భుజము ఎంతో తెలియదు. కర్ణము కూడా ఎంతో తెలియదు. ఏమీ తెలియకుండా ఎలా కనుక్కోవటం? ఇంకొకటి కూడా తెలుసు. కిలోమీటర్లన్నీ పూర్ణ సంఖ్యలు అని. 4 రోడ్ల జంక్షన్కి హోటల్కి మధ్య దూరం ఎంత? అతడు తను ఆ ఊర్లో తిరిగిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచించాడు. ఉజ్జాయింపుగా 15-20 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు. పోలన్స్కి తన ఆట ఆడేసి చుట్ట కాలుస్తున్నాడు. రేవంత్ వైపు ఉన్న స్టాప్ వాచి గిర్రున తిరిగిపోతూ ఉంది. రేవంత్ తన వంతు ఎత్తుగా గుర్రాన్ని జరిపాడు. జరిపి కళ్ళు మూసుకున్నాడు. చాలా పెద్ద లెక్క. అతడికి లెక్కల్లో అనుభవం లేదు. కానీ చదరంగంలో ప్రావీణ్యం అతడికి కావలసినంత జ్ఞాపక శక్తిని ఇచ్చింది. ముందు 15 అన్న సంఖ్యను తీసుకుని లెక్క కట్టి చూశాడు. రాలేదు. తర్వాత 16ను తీసుకున్నాడు. రాలేదు. ఒక్కో లెక్కకి 10 నిమిషాలు పడుతుంది. అన్నీ మనసులోనే లెక్క కట్టడం కష్టంగా ఉంది. అయినా పట్టుదల వదల్లేదు. ఏవో ఎత్తులు వేస్తున్నాడు. మనసంతా లెక్కలే ఆక్రమించుకున్నాయి. తను చీకట్లో అనవసరంగా బాణం వేస్తున్నాడా అన్న అనుమానం కూడా రాకపోలేదు. కేవలం 23 అన్న సంఖ్య మాత్రం తెలుసు. ఆ ఒక్క సంఖ్యతో దూరాన్ని కనుక్కోవటం అతడు పట్టుదల వదల్లేదు. తరువాత సంఖ్య అయిన 17ని తీసుకున్నాడు. ఒకవేళ ఆ దూరం 17 గాని అయితే అనుకుంటూ మనసులోనే లెక్క కట్టాడు. వచ్చేసింది. పూర్ణ సంఖ్య 15-8. ఆనందాశ్రమం నుంచి గాని 4 రోడ్ల జంక్షన్ నుంచి గాని ఆమె ఇల్లు తిన్నగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. అతడి ఆలోచనలన్నీ చెదరగొడుతూ చెక్ మిస్టర్ రేవంత్ అన్న స్వరం వినబడటంతో కళ్ళు విప్పాడు. ప్రత్యర్థి తాలూకు సేన అంతా నేల ఈన్నట్టు తన సామ్రాజ్యంలోకి వచ్చి ఉండటాన్ని గమనించి నిరాసక్తంగా రాజుని కదిపి కళ్ళు మూసుకున్నాడు. దీందేముంది, ఫ్రెండ్లీ మ్యాచ్. అంతరంగంలో ఆడే చదరంగం దీనికన్నా విలువైంది. అక్కడ ఓటమి జీవన్మరణ సమస్య. అది కనుక్కోలేకపోతే కాబోయే భార్య జీవితాంతం దెప్పుతూనే ఉంటుంది. రేవంత్ తన సర్వశక్తులు కూడగట్టుకున్నాడు. బ్లైండ్ ఫోల్డ్. కళ్ళు మూసుకుని చదరంగంలో 64 గళ్లలో ఎక్కడ ఏ పావులు ఉన్నాయో గుర్తుపెట్టుకోవటం. అయితే ఇప్పుడు అతను గుర్తుకు తెచ్చుకుంటుంది చదరంగం బోర్డు కాదు, తన నగరపు మ్యాప్ని. తన ఊరి మ్యాప్లో ఏ ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయా అని. అతడి స్మృతిపథం నుంచి చదరంగం గళ్ళు మాయమయ్యాయి. గుర్రాలు, ఏనుగులు, బిషప్లు తొలగిపోయాయి. మెదడు తెల్ల కాగితమైంది. దానిమీద ఓ సరళ రేఖ వచ్చి నిలిచింది. అది అంతలో త్రిభుజమైంది. అలాంటి త్రిభుజాలు 4 ప్రాబబిలిటీస్. ఇన్నాళ్లు తను తిరిగిన ఊరి ఫోటోగ్రఫీని, సరదాగా ఊసిపోక చూసే రోడ్ మ్యాప్ని జ్ఞాపకాల దొంతర్ల మధ్య నుంచి తీసివేయటానికి అతడు బ్లైండ్ ఫోల్డ్ కన్నా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ఆ మ్యాప్ మీద ఈ త్రిభుజాన్ని ముద్రించాడు. ఆ అమ్మాయి ఇల్లు సరిగ్గా 4 స్థానాల్లో ఎక్కడో ఒకచోట ఉండి ఉండాలి. ఏ సర్వోదయ్ నగర్, బి గాంధీ కాలనీ, సి ట్యాంక్ బండ్ ఏరియా, డి స్లమ్స్. అయితే ఇందులో 2 స్థానాల్ని తీసేయొచ్చు. అమ్మాయి గారు జంక్షన్కి ఎడం వైపు నుంచి వచ్చి ట్యాంక్ బండ్ వైపు వెళ్ళింది. కాబట్టి ఇల్లు ఏ, డీల్లో ఒకటై ఉంటుంది. డి స్లమ్స్ పాకలు కాబట్టి మిగిలింది ఏ. వెన్నెల్లో ఆడపిల్ల నివసించేది సర్వోదయ కాలనీలో. చెక్ మిస్టర్ రేవంత్ అయిపోయింది. అప్పటికే కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. రేవంత్ బోర్డు వైపు చూశాడు. తను రిజైన్ చేసే స్థితి వచ్చింది. చిన్న పిల్లవాడు తాను సాధించిన విజయాన్ని చూసుకుని సంబరపడ్డట్టు నేను గెలిచాను అన్నాడు పోలన్స్కి. రేవంత్ నవ్వి,
నేను గెలిచాను అన్నాడు. హోటల్కి రాగానే బ్రీఫ్ కేస్ కూడా సర్దుకోకుండా జేమ్స్కి లైటనింగ్ కాల్ చేశాడు. 5 నిమిషాల్లో జేమ్స్ లైన్లోకి వచ్చాడు. జేమ్స్, నేను రేవంత్ని. మనని ఇన్నాళ్లు వేధించిన అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలిసిపోయింది. ఎక్కడా? సర్వోదయ కాలనీలో. ఎలా తెలిసింది? అవన్నీ ఇప్పుడు ఫోన్లో వద్దులే కానీ నేను ఇంకో 15 నిమిషాల్లో బయలుదేరి వస్తున్నాను. నేను వచ్చేసరికి ఆ అమ్మాయి ఇల్లు కనుక్కోవాలి నువ్వు. దాన్ని బట్టి ఫోన్ నెంబర్ కూడా. ఎలా కనుక్కోవటం? సర్వోదయ కాలనీ చాలా పాష్ లొకాలిటీ. ఇళ్లన్నీ ఒకదానికొకటి దూరంగా విసిరేసినట్టు ఉంటాయి. అన్నీ కలిపి 100 ఇళ్లు కూడా ఉండవు. మోటార్ సైకిల్ వేసుకుని ఒక్కో ఇల్లు చూసుకుంటూ వెళ్ళు, ప్రయత్నించు. మనం చీకట్లో బాణం వేస్తున్నామని నాకు తెలుసు. కానీ ఇంకో మార్గం లేదు. పట్టుమని 2 గంటలైనా టైం లేదు మనకి. కానీ చివరి వరకు ప్రయత్నం చేయటం చదరంగం ఆటగాడికి ఉండవలసిన ముఖ్య లక్షణం అని ఫోన్ పెట్టేశాడు. సెక్రటరీ, వెళ్దామా అని అడిగాడు. ఇంకొక్క నిమిషం. సెక్రటరీ టైం చూసుకుని విమానాశ్రయంలో రిపోర్టింగ్ టైం అయిపోతూ ఉంది అన్నాడు. టైం అప్పటికే 2:30 అయింది. విమానం 3ంటికి. నిజానికి గంట ముందే రిపోర్ట్ చేయాలి. అదృష్టవశాత్తు కలకత్తాలోలా కాకుండా ఢిల్లీ విమానాశ్రయపు దారి అంత ఇబ్బంది పెట్టదు. రేవంత్ మరో లైట్నింగ్ కాల్ చేశాడు. సర్వోదయ కాలనీ అంతా వలవేసి అయినా సరే అతడు ఆ అమ్మాయి ఫోన్ నంబర్ పట్టుకోదలుచుకున్నాడు. ఒక్క మార్గం కూడా వదలదలుచుకోలేదు. అతడు ఇప్పుడు ఫోన్ చేసింది సులోచనకి. అతడు ఈ క్షణం ముందుకు చొచ్చుకుపోయే సైనికులకి అన్ని వైపుల నుంచి ఆలోచిస్తూ సూచనలిచ్చే కమాండర్ ఇన్ చీఫ్లా ఉన్నాడు. శత్రు వ్యూహాన్ని బద్దలు కొట్టడానికి కంకణం కట్టుకున్న వాళ్ల కృతనిశ్చయుడై ఉన్నాడు. విమానం బయలుదేరటానికి సరిగ్గా 25 నిమిషాలు టైం ఉంది. సెక్రటరీ ఆందోళనగా మళ్లీ ఇంకోసారి టైం చూసుకుని, పోనీ టికెట్ క్యాన్సిల్ చేయినా రేపు వెళ్దురు గాని అన్నాడు. రేవంత్ కంగారు పడి, లేదు లేదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను సాయంత్రం 5 లోపల మా ఊర్లో ఉండాలి అని అంటూ ఉండగా అంతలో అతడు చేసిన ట్రంక్ కాల్ వచ్చింది. ఫోన్ అందుకుని, హలో, కొంచెం సులోచనని పిలుస్తారా అని గొంతు హెచ్చించి అన్నాడు. ఏ సులోచన? నిరాసక్తంగా అడిగారెవరో అట్నుండి. ఏమో తెలీదు అని ఫోన్ పెట్టేయబోయారు. డోంట్ డిస్కనెక్ట్ అని అరిచాడు రేవంత్, చిరాకు కోపము మిళితమైన స్వరంతో. ఇది ఢిల్లీ నుంచి లైట్నింగ్ కాల్ అని మీకు తెలుసు. అయినా అంత నిర్లక్ష్యంగా ఎలా పెట్టేయగలుగుతున్నారు? సులోచన అన్న పేరు గలవారెవ్వరూ ఇక్కడ లేరు. ఆ అమ్మాయి మీ ఎక్స్చేంజిలో 8 సంవత్సరాలకు పైగా పనిచేస్తూ ఉంది. మీ సెక్షన్ కాకపోవచ్చు, కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం. తోటి ఆపరేటర్కి ఈ మాత్రం సాయం చేయలేని మీరు, మీకు అవసరం వచ్చినప్పుడు ఇంకొకరు సహాయం చేస్తారని ఎలా అనుకుంటారు? అసలు టెలిఫోన్ ఆపరేటర్ అంటేనే సహనానికి పెట్టింది పేరని అందరూ అంటుంటారు. అటువంటిది కనీసం పక్క వాళ్ళనైనా అడగకుండా ఇంత నిర్లక్ష్యంగా ఆమెవరో తెలీదు అని ఎలా చెప్పగలుగుతున్నారు? అతడి మాటలు ఆమె మీద పనిచేశాయి. అతడికేమీ జవాబు చెప్పకుండా పక్క వాళ్ళనెవరినో అడగటం వినిపించింది. ఏవో మాటలు, నొక్కిన శబ్దం. తరువాత కొంచెం సేపటికి సులోచన లైన్లోకి వచ్చి హలో అంది. దడదడా శబ్దం చేసుకుంటూ మోటార్ సైకిల్ ఆ తార్ రోడ్ల గుండా నెమ్మదిగా వెళ్తోంది. రోడ్డుకి ఇటూ అటూ చూసుకుంటూ జేమ్స్ ముందుకు కదులుతున్నాడు. ఫియట్ కారున్న ఇళ్లైతే చాలా ఉన్నాయి, కానీ చాలా ఇళ్ల గ్యారేజీల తలుపులు మూసి ఉన్నాయి. అందులో మరో కారు ఉందో లేదో తెలియదు. ఫియట్ ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో 20 ఏళ్ల అమ్మాయి ఎవరైనా ఉందా అని ప్రశ్నిస్తే దేహశుద్ధి తప్పదు. ఒక ఇంటి ముందు టయోటా కనిపించింది, కానీ దాంతోపాటు చాలా కార్లున్నాయి. పైగా ఇంటి ముందు షామియానా వేసి ఉంది. చాలామంది జనం ఉన్నారు. దాన్ని దాటి వెళ్ళిపోయాడు. దాదాపు 5 నిమిషాలు గడిచాక మరో టయోటా కనబడింది. పోర్టికోలో, అది కాక గ్యారేజీలో మరో కారు ఉన్నట్టు తలుపు సందుల్లోంచి తెలుస్తోంది. 2 సార్లు ఆ ఇంటి చుట్టూ రౌండ్లు కొట్టి లోపలికి ప్రవేశించాడు. గేటు లోపల గూర్ఖా కూర్చునే గార్డ్ ప్లేస్ ఉంది. లోపలికి వస్తున్న మోటార్ సైకిల్ని చూసి గుర్కా లేచాడు. నేను రేవంత్ని, ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాను. మీతో కొద్దిగా అవసరం వచ్చింది. ఏమిటి? ఆ అమ్మాయి ఉండేది సర్వోదయ కాలనీలోనేనని తెలిసింది. దాంతో ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కనుక్కోవచ్చుననుకుంటా. అతను ఈ విషయానికై తనకి అంత దూరం నుంచి పని కట్టుకుని ఫోన్ చేయటం ఆశ్చర్యం కలిగినా ఎలా అని అడిగింది సులోచన, తన ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుని. ఈ తిరుగు ప్రశ్నని అతడు ఊహించలేదు. తెల్లబోయి, ఏరియా తెలిస్తే ఫోన్ నెంబర్ కనుక్కోలేమా అన్నాడు. మా దగ్గర 2 రకాల వివరాలుంటాయి. ఒకటి పేరు చెప్తే నెంబర్ చెప్పటం, దీన్ని డైరెక్టరీ ఎంక్వైరీ అంటారు. ఇది కాక నెంబర్ చెప్తే అది ఎవరిదో ఆ అడ్రస్ ఏమిటో చెప్పటం రెండోది. ఈ 2 లేక ఇంకేమీ చెప్పలేం. ఎందుకంటే ఒక లొకాలిటీలో ఫోన్లన్నీ పక్కపక్క నెంబర్లే అయి ఉండవు. ఆ అమ్మాయి పేరు ఆర్తో మొదలవుతుంది. ఆర్తో మొదలయ్యే పేర్లు డైరెక్టరీలో 1000కి తక్కువ ఉండవు. అసలు ఆ అమ్మాయి పేరు మీద ఫోన్ ఉండకపోవచ్చు. రేవంత్ తనకి తానే సమాధానం చెప్పుకున్నట్టు అనుకున్నాడు. మరేం చేద్దాం? రేవంత్ వెంటనే జవాబు చెప్పలేదు. గడ్డం గొక్కున్నాడు. ఏమీ తోచలేదు.
జేమ్స్ ఈ పాటికి ఆ కాలనీలో తిరుగుతూ ఉండి ఉంటాడు. కానీ విసిరేసినట్టు ఉండే ఆ కాలనీ ఇళ్లల్లో అతడు ఆమెను ఎలా కనుక్కోగలడు? ఆ ఆశ వదిలేసుకోవచ్చు. హలో! అతడు తెప్పరిల్లి అట్నుంచి తన సూచన కోసం ఆమె ఎదురు చూస్తూ ఉందని గుర్తొచ్చి, సరే సులోచన, బహుశా మనమేమీ చేయలేమనుకుంటా, థ్యాంక్యూ అని ఫోన్ పెట్టేశాడు. సెక్రటరీ వాచి చూసుకుని, మనం ఇంక వెళ్ళనక్కర్లేదు, టైం అయిపోయింది అన్నాడు. అప్పుడు 3:15 కావస్తుంది. 6:03 3:06 ఈరోజు సాయంత్రం లోపల నేను అక్కడ ఉండి తీరాలి అని తనలో తాను అనుకుని, తాళాలు నాకివ్వండి, నేను డ్రైవ్ చేస్తాను. బ్రీఫ్ కేస్ కారులో పెట్టి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు రేవంత్. మలుపుల్లో తిప్పినప్పుడు వచ్చిన కీచుమన్న ధ్వని లోపలి వారికి వినిపించే లోపల మరో మలుపు దగ్గరికి చేరుకునేటంత వేగంతో నడిచిన ఆ కారుని జన్పద్లో ఆ రోజు చాలామంది గుర్తుపెట్టుకున్నారు. విమానాశ్రయానికి చేరుకునే సమయానికి చిట్ట చివరి వెయిటింగ్ లిస్ట్ మెంబర్కి టికెట్ ఇవ్వటం జరుగుతుంది. సెక్రటరీ పరిగెత్తుకెళ్లి బోర్డింగ్ కార్డ్ తీసుకున్నాడు. అది తీసుకుంటే ప్రయాణం నిశ్చయమైపోయినట్టే. అయినా రేవంత్ ఏమీ సంతోషంగా లేడు. తను ఓడిపోతున్నానని అతడికి తెలుస్తోంది. ఆ చీకట్లో మినుకు మినుకుమనే ఆశ జేమ్స్ ఒక్కడే. అతన్ని లోపలికి పంపించు, గంభీరంగా ఒక కంఠం వినబట్టంతో గూర్ఖా, జేమ్స్ ఇద్దరూ తల తిప్పి చూశారు. బాల్కనీలో ఒక ముసలతను నిలబడి ఉన్నాడు. వయసులో పెద్దవాడైనా బలంగా దృఢంగా ఉన్నాడు. అప్పటికి 5 నిమిషాల నుంచి జేమ్స్కి గూర్ఖాకి వాగ్వివాదం జరుగుతూ ఉంది. ఇంటి యజమాని పిలుపుతో గర్వంగా గూర్ఖా వైపు చూసి జేమ్స్ అటువైపు నడిచాడు. ఇద్దరూ లోపలికి అటువైపు ప్రవేశించారు. ఎవరు నువ్వు, ఏం కావాలి? ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ రామాపురం కాన్వెంట్ ప్రెసిడెంట్ని. పాత విద్యార్థులమందరం కలిసి ఒక సాంస్కృతిక సభ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. దానికోసం రమ్య గారిని కూడా ఆహ్వానిద్దామని వచ్చాను. రమ్య ఎవరు? జేమ్స్ ఒక్క క్షణం తెల్లబోయాడు. వెంటనే సర్దుకుని, ఈ ఇల్లు కాదా? సర్లేండి, ఈ లొకాలిటీలోనే ఉంటుందని ఎవరో చెప్పారు, వెతుక్కుంటూ వస్తున్నాను. ఇక అక్కడ ఉండటం టైం వేస్ట్ అని బయటికి రాబోయాడు. ఓహో, రమ్య సంగతా నువ్వు అడిగేది? బుల్లెట్ తగిలిన వాళ్ల వెనుతిరిగాడు జేమ్స్. మొహంలోకి రక్తం జివ్వున చిమ్మింది. తన ఆతృతని అతి కష్టం మీద అణుచుకుని, అవునండి, ఉన్నారా అని అడిగాడు. లోపలికి చూస్తూ, అమ్మాయి అని ఆయన పెద్దగా పిలిచాడు. ఏం డాడీ? లోపల నుంచి ఎక్కడి నుండో సన్నగా వస్తూ వినిపించిందో కంఠం. జేమ్స్ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోతున్నాడు. తొంగి చూస్తున్న అతన్ని లోపలికి రాబోయ్ అంటూ తనతో తీసుకువెళ్లాడు. వెంటిలేషన్ కూడా లేక చాలా చీకటిగా ఉంది. లోపలికి ప్రవేశించగానే చిన్న నవ్వు వినిపించి చప్పున వెనుదిరిగాడు జేమ్స్. అప్పటికే ముసలాయన బయట తలుపు గడియ వేసేశాడు. ఇంటి ముందు 2 సార్లు అటూ ఇటు తిరిగినప్పుడే అనుమానం వచ్చింది. నన్ను మోసం చేయలేవబ్బాయి నువ్వు అని బయట నుంచి వినబడింది. మీరు అదోలా ఉన్నారు. అఫ్కోర్స్ ఆటలో గెలుపు ఓటమి 2 సమానమే, అది మీకు తెలుసు కదా అన్నాడు సెక్రటరీ. అటువంటిదేమీ లేదు, రేవంత్ జవాబిచ్చాడు. మరి మా ఆతిథ్యంలో లోపమా? రేవంత్ కంగారుపడి, అబ్బెబ్బే, మీరు ఆలోచనే రానివ్వకండి అన్నాడు. ఇంతలో సెక్రటరీ నెమ్మదిగా, ఒక టెలిఫోన్ గొడవేమిటి? మీకు టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఏదైనా పని కావాల్సి వస్తే చెప్పండి, నేను పనిచేసేది అందులోనే అన్నాడు. నాకు కావాల్సింది అటువంటి పని కాదులేండి అంటుంటే అతడి మెదడులో ఏదో మెరిసినట్లయి వెన్నెల్లో ఆడపిల్ల మాటలు జ్ఞాపకం వచ్చాయి. టైప్ ఇన్స్టిట్యూట్ వాడు ఎలానూ అక్కడే ఉంటాడు. మీరు ముందు టాక్సీ వాడిని అడగాల్సింది నా గురించి. చేతిలో ఉన్న ఒక పక్షిని వదిలిపెట్టుకుని పొదలో ఉన్న 2 పక్షుల గురించి ప్రయత్నించే అబ్బాయిలు అంత తెలివైన వాళ్ళు కారు. అటువంటి వారిని అమ్మాయిలు మెచ్చుకోరు కూడా. టెలిఫోన్స్లో ఏ డిపార్ట్మెంట్ మీది? అకౌంట్స్. రేవంత్ హతాశుడయ్యాడు. అయినా ప్రయత్నం వదల్లేదు. మీ డిపార్ట్మెంట్లో కొన్ని వివరాలు కావాలి, ఎవరైనా చెప్పగలరా? ఎప్పుడు? ఇప్పుడే. అంతలో మైక్లోంచి ప్రకటన వినబడింది. IC-306 సెక్యూరిటీ చెక్ వెళ్ళుటకు ఇది ఆఖరి పిలుపు అని. 5 నిమిషాల క్రితమే బోర్డింగ్ స్లిప్స్ ఇచ్చే కౌంటర్ మూసేశారు. ప్రయాణికులు విమానం వైపు నడుస్తున్నారు. ఇప్పుడా? ఇప్పుడే. కానీ మిస్టర్ రేవంత్ అంటూ ఏదో చెప్పబోతున్న అతన్ని ఆపుచేసి, ఆపరేషన్స్ సైడ్ మీకెవరైనా తెలిసి ఉంటే చెప్పండి అని అడిగాడు రేవంత్. వెంకటేశ్వరరావు అని మన తెలుగువాడే, అసిస్టెంట్ ఇంజనీర్. అతడి నెంబర్ సెక్రటరీ చెప్పాడు. రండి, ఫోన్ చేద్దాం. సెక్రటరీ రేవంత్ వైపు చిత్రంగా చూసి, నిశ్చయంగా ఇతడికి మతి భ్రమించుండాలి అనుకున్నాడు. అది పట్టించుకోకుండా రేవంత్ పబ్లిక్ బూత్ వైపు వడివడిగా నడిచాడు. ప్రయాణికులు సీట్లలో కూర్చున్నారు. బెల్టులు బిగించుకోమని సూచిస్తూ లైట్ వెలుగుతోంది. మరోవైపు సామాన్లు కారులో లోపల పెట్టడం పూర్తయింది. సెక్రటరీ ఫోన్కి వెంకటేశ్వరరావు లైన్లోకి వచ్చాడు. క్లుప్తంగా రేవంత్ని ఫోన్లోనే పరిచయం చేసి రిసీవర్ రేవంత్కి ఇచ్చాడు. రేవంత్ తనకి కావలసిన విషయం చెప్తూ, టెలిఫోన్ డిపార్ట్మెంట్కి లొకాలిటీ వైజ్ పుస్తకం లేకపోవడం ఏమిటి? ఉదాహరణకి ఒక చోట రోడ్డు మరామత్తు జరుగుతూ ఉందనుకోండి. ఒక కట్టలో కొన్ని టెలిఫోన్ వైర్లు తెగిపోయాయి.
ప్రతి కస్టమరు ఫిర్యాదు చేసే వరకు మీరు వాటిని బాగు చేయరా? చేస్తాం. అలా చేయాలంటే మీకు ఏ ఏ లొకాలిటీలో ఏ ఏ నెంబర్లు ఉన్నాయో తెలియాలి కదా? తెలియాలి మిస్టర్ రేవంత్. చాలా సున్నితమైన లాజిక్కి అందే ప్రశ్న ఇది. నిజానికి ప్రతి ఎక్స్చేంజ్ ఇటువంటి పుస్తకాలు రాసి పెట్టుకోవాలి. కానీ జూనియర్ ఇంజనీర్ల, అసిస్టెంట్ ఇంజనీర్ల నిర్లక్ష్యం వల్ల ఎవరూ వీటిని అప్ టు డేట్గా ఉంచుకోరు. ఒకే లొకాలిటీ నుంచి 10 ఫిర్యాదులు వచ్చినా ప్రతిదాన్ని ముందు విడివిడిగా పరీక్షించి ఆ తర్వాతే ముఖ్యమైన వైర్ తెగిపోయిందనే నిర్ణయానికి వస్తారు తప్ప ఆ 10 టెలిఫోన్లు ఒకే ఏరియాలో ఉన్నవన్న విషయం తెలుసుకోరు. ఇది కేవలం మా నిర్లక్ష్యం. అలా కాకుండా రిజిస్టర్లు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 100కి 1, 2 ఎక్స్చేంజ్లు ఉంటాయి. రేవంత్ దేవుణ్ణి ఎప్పుడూ ప్రార్థించలేదు. అటువంటిది ఆ క్షణం ప్రార్థించాడు. సర్వోదయ కాలనీ ఉన్న టెలిఫోన్ ఎక్స్చేంజి ఆ రెండింట్లో ఒకటయ్యేలా చేయి దేవుడా అని. పైలట్ వచ్చి కాక్పిట్లో కూర్చున్నాడు. విమానం లోపలికి ప్రయాణికులు వెళ్లటానికి అమర్చిన నిచ్చెన తొలగింపబడుతోంది. తలుపులు వేసేయటానికి ఎయిర్ హోస్టెస్లు ఆయత్తమవుతున్నారు. గ్రాండ్ కంట్రోలర్ వాకీటాకీలో సూచనలు ఇస్తున్నారు. అప్పటికి 4 సార్లు తన చేతిలో ఉన్న టికెట్ ముక్కలను లెక్కపెట్టిన ఆఫీసర్ అనుమానంగా కౌంటర్తో పరిశీలించి చూసుకున్నాడు. ఎన్నిసార్లు చూసినా ఒకటి తేడా వస్తుంది. ఈ విషయం పైలట్కి తెలియచేయబడింది. ఎయిర్ హోస్టెస్లు ప్రయాణికుల్ని లెక్కపెట్టారు. మళ్లీ ఒకటి తేడా. పైలట్ అరవింద్ ఘోష్కి టైం అంటే చాలా ప్రీతి. 2 గంటల ప్రయాణాన్ని గంటన్నరలో ముగించి చివాట్లు తింటూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు గమ్యం చేరి హోస్టెస్ని తీసుకువెళ్లి విందు ఆరగిద్దామా అని తొందరగా ఉంది. ఈ ఆలస్యానికి విసుగ్గా కాక్పిట్లోంచి బయటకు వచ్చాడు. విమానాశ్రయపు అన్ని మైకుల్లోంచి ప్రయాణికుడి మిస్సింగ్ సంగతి చెప్పబడుతోంది. కావలసిన ప్రయాణికుడు మాత్రం ప్రభుత్వం అంగవైకల్యం ఉన్నవారి కోసం ఏర్పాటు చేసిన ఫోన్ నుండి ఎస్టీడీలో సులోచనతో మాట్లాడుతున్నాడు. సమయం 3 గంటల 5 నిమిషాలు అయింది. ఇంకా పూర్తిగా 2 గంటలు కూడా లేదు. రేవంత్ ఈ పాటికి బయలుదేరి ఉంటాడు. తనేమో ఇలా ఇరుకు గదిలో ఇరుక్కుపోయాడు. ఎందుకో కారణం తెలియకుండా. ఏం చేయాలో జేమ్స్కి తెలియలేదు. జేమ్స్ బాండ్లా కిటికీలోంచి బయటపడదామంటే ఉన్నవి ఇనుప ఊచలాయే. వెంటిలేటర్ లాంటిది ఏమీ లేదు. అతడు ఈ ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ ఉండగా బయట తలుపు తాళం తీస్తున్న ధ్వని వినిపించింది. ముసలైనా లోపలికి వస్తున్నాడేమో. వెనుక నుంచి తల బద్దలు కొడదామని తలుపు చాటున నించున్నాడు జేమ్స్. అతడి ఎత్తు 6 అడుగులు. అరచేతులు చాలా బలిష్టమైనవి. వాటి దెబ్బకి ఎంతటి బలమైన బుర్రైనా రామకీర్తన పాడాల్సిందే. కానీ తలుపు తీసుకుని లోపలికి వచ్చిన తల మాత్రం పూలున్నది. కనకాంబరం పూలు. ఏం డాడీ అని లోపల నుంచి అన్న అమ్మాయి తలుపు తెరుచుకుని లోపలికి వచ్చింది. క్విక్, టైం లేదు. డైరెక్ట్గా వెళ్ళి ఇంజనీర్ని కలుసుకోండి. ఎండిఎఫ్ రిజిస్టర్ అంటారు దాన్ని. లొకాలిటీ వైజ్ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రేమ్ రిజిస్టర్. అది వాళ్ళు ఆఫీస్లో ఉంచితే మన పని సానుకూల పడినట్టే. ఎలాగో ఒకలా దాన్ని సంపాదించండి. నేను ఫ్లైట్లో వస్తున్నాను. మీకు గానీ నెంబర్ దొరికినట్టయితే ఎయిర్పోర్ట్కి వర్తమానం పంపండి. వాళ్ళు నాకు చెప్తారు. ఇదంతా 5 లోపలే జరగాలి. 5 దాటితే మనం ఓడిపోయినట్టే అంటూ ఫోన్ పెట్టేశాడు. తరువాత బ్రీఫ్ కేస్ పట్టుకుని సెక్యూరిటీ వైపు పరిగెత్తాడు. అక్కడికి చేరుకుని నేనే ప్రయాణికుణ్ణి, నా కోసమే మీరు మైక్లో చెబుతున్నది అంటూ బ్రీఫ్ కేస్ విప్పబోయాడు. ముందు విస్తుపోయి తరువాత కోపంగా ఏదో అనబోతున్న ఇన్స్పెక్టర్ రేవంత్ చేతిలోంచి తన చేతిలోకి వచ్చిన 10 రూపాయల కాగితాన్ని చూసి నోరు మూసుకున్నాడు. బ్రీఫ్ కేస్ తెరిచి పరీక్ష చేయకుండానే వెళ్ళండి సార్, ఇప్పటికే ఆలస్యమైంది అన్నాడు. అక్కడి నుంచి విమానం వరకు ఆట స్థలంలో ఆటగాడు పరిగెత్తినట్టు రేవంత్ వేగంగా పరిగెత్తాడు. చేయవలసిన ఆలస్యం అంతా చేసి చివరి నిమిషంలో ఇలా గాలిలా దూసుకువస్తున్న రేవంత్ని క్రూ అంతా విచిత్రంగా చూసింది. అతని బాధ వాళ్ళకి తెలియదు. విమానం ఇంతసేపు ఎందుకు కదల్లేదో తెలియక విసుక్కుంటున్న ప్రయాణికులు అప్పుడే లోపలికి ప్రవేశిస్తున్న రేవంత్ని చూసి ప్రధానమంత్రి కొడుకేమో అనుకున్నారు. బోర్డింగ్ స్లిప్ తీసుకుని ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు? కోపంగా అడిగింది హోస్టెస్ కూర్చుని బెల్టు బిగించుకుంటున్న రేవంత్ని. టాయిలెట్కి. మమ్మల్ని క్షమించాలి అంది ఆ అమ్మాయి తలుపులు పూర్తిగా తీస్తూ. డబ్బు బ్లాక్లో సంపాదించి నాన్నగారికి దాదాపు పిచ్చి పట్టింది. అనుమాన పరిస్థితుల్లో ఎవరు తచ్చాడినా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళో సిబిఐ వాళ్ళో అనుకుంటూ ఉంటారు. మీరు అన్యథా భావించకండి. ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు? సెడెటిన్ ఇచ్చాను, నిద్రపోతున్నారు. 6 అడుగుల జేమ్స్ నవ్వి నేను సిబిఐ వాణ్ణి కాదని నమ్మకం ఏమిటి అన్నాడు. ఆ అమ్మాయి కూడా నవ్వి అవ్వనివ్వండి, ఏదో నవల్లో ఇలాంటి సంఘటనే జరుగుతుంది. అతడు ఒక క్షణం సాలోచనగా ఆమె వైపు చూశాడు. అడుగు వెనక్కి వేసి మీకు ఈ లొకాలిటీలో రమ్య అనే అమ్మాయి తెలుసా అని అడిగాడు. ఇంకేదో అడుగుతాడనుకున్నవాడు ఈ ప్రశ్న అడిగేసరికి ఆమె విస్మయం చెంది రమ్య ఎవరు తెలీదే అంది. వాళ్ళకి టయోటా కారుంది. అవతల వీధిలో ఒక అమ్మాయి ఉంది. నిజమే, టయోటాలో చూశాను. జేమ్స్కి జ్ఞాపకం వచ్చింది. అక్కడే అతడు చాలా కార్లని జనాన్ని చూశాడు.
అతడు వడివడిగా బయటకు వెళ్లటానికి అడుగులు వేస్తూ ఉంటే తటపటాయిస్తూ ఆమె అడిగింది, మళ్ళీ కలుద్దామా అని. ఒకప్పుడైతే సాధారణంగా అతడే ముందు అమ్మాయిల్ని అడిగే ప్రశ్న ఇది, వారం రోజుల క్రితం వరకు. ఇప్పుడు పెళ్లనే పేరుతో సులోచన కొత్తగా ఏదో నేర్పుతూ ఉంది. దాన్ని ప్రేమ అనటానికి అహం అడ్డొస్తుంది. కానీ అడుగు ముందేయటానికి మాత్రం ఏదో అడ్డుపడుతోంది. నవ్వేసి మోటార్ సైకిల్ దగ్గరికి పరిగెత్తాడు జేమ్స్. నమ్మిన సిద్ధాంతాన్ని మనస్ఫూర్తిగా అమలు జరపగలిగేవాళ్లు ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. ప్రపంచం లోతుగా విశ్లేషించకుండా వాళ్లకి చెడ్డవాళ్లనే ముద్ర వేస్తుంది. టెస్ట్ డెస్క్ రూమ్. 15 అడుగుల ఎత్తున్న ప్యానెల్స్ ఆ గదిలో నిలువుగా అమర్చబడి ఉన్నాయి. 4 ఎయిర్ కండిషనర్లు ఆ గదిని చల్లగా ఉంచుతున్నాయి. భూమిలోంచి పొడుచుకు వచ్చిన ఇనుప గొట్టాలు ఆ ప్యానెల్స్లోకి చొచ్చుకుపోయి ఉన్నాయి. వాటిలోంచి వేల సంఖ్యలో వైర్లు బయటకు వచ్చి విడిపోయి వేర్వేరు ప్రదేశాల్లో ఇమిడిపోయాయి. ప్యానెల్కి కుడివైపు లొకాలిటీ, ఎడమవైపు న్యూమరికల్ పద్ధతిలో ఆ అమరిక ఉంది. ఒక్కొక్క వైరు ఒక్కొక్క ఫోన్కి కనెక్షన్. 4-5 యువకులు ఫోన్ల దగ్గర కూర్చుని నిర్విరామంగా వస్తున్న ఫిర్యాదుల్ని రాసుకుంటున్నారు. ప్యానెల్కి ఎడమవైపు ఏ వైరు ఏ ఫోన్ తాలూకుదో వరుసగా నెంబర్లు వేసి ఉన్నాయి. 11000 నుంచి 11100 వరకు, 11101 నుంచి 11200 వరకు ఇలా రాయబడి ఉన్నాయి. తనని తాను పరిచయం చేసుకుని సులోచన ఇంజనీర్ని తనకి కావలసిన పుస్తకం గురించి అడిగింది. ఎవరూ అడగని ఈ పుస్తకం గురించి ఓ ఆపరేటర్ అడగటం చూసి ఆశ్చర్యపోయినా, అటువంటి రిజిస్టర్ ఈ మధ్యనే రాయటం మొదలుపెట్టాం, నేను వచ్చాక అని సగర్వంగా చెప్పాడు ఇంజనీర్. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. నాకోసారి ఆ రిజిస్టర్ చూడటానికి ఇస్తారా? అదేమీ సీక్రెట్ పుస్తకం కాదు. అడుగుతున్నది కూడా తమ సంస్థ ఉద్యోగినే. అందుకని అతడు డ్రాయర్లోంచి ఆ పుస్తకాన్ని తీసి ఇస్తూ, సాధారణంగా చాలా ఎక్స్చేంజీల్లో ఈ పుస్తకాల్ని ఉంచరు. దీని ప్రాముఖ్యత చాలా మందికి తెలీదు. ఒక లొకాలిటీలో అంటూ చెప్పుకుపోతున్నాడు. ఆమె వినటం లేదు. వణికే వేళ్లతో ఒక్కొక్క పేజీయే తిప్పుసాగింది. ఇంకా పూర్తిగా రాయబడిలేదు ఆ రిజిస్టర్. కొన్ని రోజుల క్రితమే మొదలు పెట్టబడ్డట్టు ఉంది. కొన్ని ఏరియాలు లేవు. తనకు కావలసిన ఏరియా ఉందా లేదా అని ఆమె తడబడే చేతులతో ఒక్కొక్కటి చూడసాగింది. సంతోష్ నగర్, సమీరాపూర్, సంగీత్పేట, ఆ తరువాత కనబడింది సర్వోదయ కాలనీ. పెద్ద శబ్దం చేసుకుంటూ దిగిన విమానం చిన్న కుదుపుతో ఆగింది. అరవింద్ ఘోష్ ఆనందంగా వాచి చూసుకున్నాడు. 12 నిమిషాలు తక్కువ 5. గర్వంగా నవ్వుతూ హోస్టెస్ వైపు చూశాడు. సరిగ్గా అదే సమయానికి రేవంత్ అరైవల్ అని రాసి ఉన్న చోటుకి పరిగెత్తుతున్నాడు. విమానం తలుపులు తెరుచుకోగానే బయటపడిన మొదటి ప్రయాణికుడు అతడు. అతడు లోపలికి ప్రవేశిస్తూ ఉంటే మైక్లో వినబడింది, మిస్టర్ రేవంత్, ప్యాసింజర్ ఫ్రమ్ ఢిల్లీ ఈజ్ రిక్వెస్టెడ్ ఎట్ ఎంక్వైరీ కౌంటర్. అతడు దాని గురించే అలా పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళ అదే వేగంలో ఎంక్వైరీ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. అతడి కోసం ఫోన్ వచ్చి ఉంది. అది సులోచన దగ్గర నుంచి. అతడు చప్పున రిసీవర్ తీసుకుని తడియారిన గొంతుతో ప్రశ్నించాడు, ఏం సులోచన, దొరికిందా? లేదు. బకెట్ నీళ్లు ఒక్కసారిగా గుమ్మరించినట్టయింది. ఒక్కసారిగా ఊపిరి వదులుతూ నిరాశ నిస్పృహలు నిండిన కంఠంతో లేదా అన్నాడు. ఆ వీధి చివరి వరకు కార్లు ఆగి ఉన్నాయి. తను కూడా మోటార్ సైకిల్ ఒక పక్కన ఆపి కార్ల పక్కగా నడుచుకుంటూ వెళ్ళసాగాడు. అతడికి ఆ ఇంట్లో ఏ ఫంక్షనో కూడా అర్థం కాలేదు. అసలు అది ఇల్లో కాదో కూడా అనుమానమే. ఒకవేళ అదే ఇల్లైతే అతడికో చిలిపి ఊహ కూడా వచ్చింది. సాయంత్రం 5 గంటలతో రేవంత్ పందెం తాలూకు గడువు పూర్తయిపోతుంది. అందుకని విమానాశ్రయం నుంచి సరాసరి ఇక్కడికి తెప్పించే ఏర్పాటు చేస్తుందేమో ఈ అమ్మాయి. కానీ అతడి ఆలోచనే అతనికి నవ్వు తెప్పించింది. 100 ఫోన్ల దాకా ఉన్నాయి ఆ లొకాలిటీలో. దాదాపు ప్రతి ఫోను ప్రయత్నించాను, ఎక్కడా దొరకలేదు. ఎలా ప్రయత్నించారు? ఫోన్ అవతలి వారు ఎత్తగానే రమ్య ఉందా అని అడగటం మొదలుపెట్టాను. నేను తనకి స్నేహితురాలనైనట్టు. ప్రతిసారి లేదనే సమాధానం వచ్చింది. నిస్పృహతో అతడు తల విదిలించాడు. అసలు తను వేసిన త్రిభుజాలు, పైథాగరస్ సిద్ధాంతం అంతా కాకులు లెక్కేనేమో. కాకుల ప్రసక్తి రాగానే ఆ అమ్మాయి చెప్పిన కాకులు, తుపాకీ శబ్దం కథ జ్ఞాపకం వచ్చింది. తార్కికంగా ఆలోచించేవాడు ఎక్కడా ఏ లొసుగులు ఉంచుకోడు. మీరు లొకాలిటీలో అన్ని నెంబర్లకి చేశారా? చేశాను. ఏ ఒక్కటి కూడా అవుట్ ఆఫ్ ఆర్డర్ లేదా? సులోచన నాలుగు ఖర్చుకుని ఉన్నాయి అంది. ఏమిటవి? ఆమె తన ముందున కాగితం చూసుకుని 3 నెంబర్లు చెప్పింది. నెంబర్లు కాదు, నాకు అడ్రస్లు, అవి ఎవరివో వివరాలు చెప్పండి. సులోచన రిజిస్టర్ తిరగేసి చూసింది. ఈ లోపల రేవంత్ ఆలోచించసాగాడు. సులోచన చెప్పిన 3 నెంబర్లు 1తో మొదలయ్యేవే. కానీ వెన్నెల్లో ఆడపిల్ల రకరకాలుగా చెప్పిన లెక్కల ప్రకారం చివరి 3 అంకెలు 046 అయి ఉండాలి. ఈ మూడింటిలోనూ అది లేదే. ఇంతలో సులోచన అన్నది,
మొదటి నెంబర్ ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ది. గుడ్. రెండోది? డాక్టర్ పరాంజపే వడివడిగా కొట్టుకునే గుండెతో మూడోది అని అడిగాడు. భగవంతరావు, ప్రొప్రైటర్ రమ్య ఇండస్ట్రీస్. ఆమె ఇంకా చదువుతూనే ఉంది. రేవంత్ ఆనందంతో వచ్చేసింది అంటూ పెట్టిన కేకకి ప్రయాణికులు అందరూ ఒక్కసారిగా అటు తిరిగారు. అతడు పట్టించుకోలేదు. అట్నుంచి సులోచన ఫోన్లో కంగ్రాట్స్ చెబుతోంది. ఆమెకి తెలుసు ఇంతకాలం రేవంత్ పడిన పాట్లు. చేతిలోంచి టెలిఫోన్ జారిపోకుండా గట్టిగా పట్టుకున్నాడు రేవంత్. తనని తాను సంభాళించుకుంటూ ఎంత ఆ నెంబర్ అని అడిగాడు. 13733. ఐ ఏట్ నథింగ్ ఫర్ 6 గంటలు అన్నాడు నవ్వుతూనే. టెన్సింగ్ హిమాలయాల్ని ఎక్కి విజయం సాధించినప్పుడు కూడా అంత ఆనందం అనుభవించి ఉండడు. మనసులో కట్టిన లెక్కలు, ట్రంక్ కాల్సు, విమానంలో టెన్షను అంతా ఆ క్షణం మర్చిపోయాడు. సులోచనకి థ్యాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేసి బ్రీఫ్ కేస్ పట్టుకుని బయటకు వచ్చాడు. గాజు అద్దాలు దాటుతుంటే ముందొక కారు వచ్చి ఆగింది. రేవంత్ దాన్ని చూసి ఆగిపోయాడు. టయోటా. తనని ఎక్కించుకున్న కారు అదే. అందులోంచి ఒక ఆజానుబాహుడు దిగాడు. ఆయన ఫుల్ సూట్లో ఉన్నాడు. రేవంత్కి ఆయనెవరో తెలుసు. 1-2 మీటింగుల్లో చూశాడు. భగవంతరావు. జేమ్స్ గేటులోంచి లోపలికి అడుగు పెడుతూ పైనున్న బోర్డు చూశాడు. రమ్య ఇండస్ట్రీస్ అని ఉంది. అతడి పెదాల మీద చిరునవ్వు కదలాడింది. ఇంకా కార్లు వస్తూనే ఉన్నాయి. దూరంలో పోర్టుకో కనబడుతోంది. అక్కడ జనం చాలామంది ఉన్నారు. దగ్గరగా వెళ్ళి అక్కడి దృశ్యాన్ని చూసి స్థాణువైపోయాడు. మీకు అన్ని విషయాలు తెలుసనుకుంటా. నా పేరు రేవంత్. తెలుసు గంభీరంగా అన్నాడాయన. నా కూతురు అన్నీ చెప్పింది. ఇద్దరూ కారెక్కబోతుంటే 1 మినిట్ అన్నాడు రేవంత్. బోర్డింగ్ స్లిప్ మీద వెన్నెల్లో ఆడపిల్ల, ఫోన్ నెంబర్ 13733, కేర్ ఆఫ్ భగవంతరావు అంటూ పూర్తి అడ్రస్ రాశాడు. రాసి తలెత్తి మీ వాచీలో టైం ఎంతైంది అని అడిగాడు. 4:58. ఆ టైం ఇక్కడ వేస్తున్నాను. 2 నిమిషాల గడువు ఉండగానే నేను మీ అమ్మాయి ఫోన్ నెంబర్ కనుక్కోవటం ద్వారా గెలిచాను. ఇంటికెళ్ళాక మీరే నాకు సాక్ష్యం ఇవ్వాలి అంటూ విజయం సాధించిన వాళ్ళ నవ్వాడు. ఆయన మాట్లాడలేదు. ఇద్దరు కూర్చున్నాక కారు బయలుదేరింది. ఆకాశం మేఘావృత్తమై ఉంది. ఒక కొంగల బారు దక్షిణ దిక్కుగా సాగిపోతోంది. రాబోయే తుఫాను భయంతోనా అన్నట్టు నగరం అప్పుడే విశ్రాంతి ముసుగులోకి జారుకుంటోంది. చలిగాలి రివ్వున కారులోకి కొడుతోంది. రేవంత్ తల తిప్పి భగవంతరావు కేసి చూశాడు. నుదుటి మీద చెయ్యి పెట్టుకుని సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉన్నాడాయన. బాగా అలసిపోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ఉన్న ఆయన్ని చూస్తే రేవంత్కి అనుమానం వేసింది. కూతురు తనతో స్నేహం చేయటం ఈయనకి ఇష్టం లేదేమో అని. పందెం గడువు పూర్తయ్యే సమయానికి ఎయిర్పోర్టుకు కూడా కారు పంపింది అంటే తండ్రికి పూర్తి వివరాలతో సహా తన గురించి చెప్పే ఉంటుంది. తను ఓడిపోయి ఉంటాడనుకుని కారు పంపింది నిజమే. కానీ చివరి నిమిషంలో తను గెలిచాడని తెలిస్తే ఉడుక్కుంటుందా? ఏమో, సంతోషించను వచ్చు. ఎవరి గెలిపైనా ఇద్దరు గెలిపేగా. ఏదో మధురా భావనతో అతడి పెదాల మీద చిరునవ్వు కదలాడింది. తనలో తనే మాట్లాడుకుంటున్నట్టు, చివరి క్షణంలో నేను గెలుస్తానని ఎవరూ అనుకోలేదు కదూ అన్నాడు. ఆ మాటలకి ఆయన సమాధి నుంచి చెదిరినట్టు కదిలి కళ్ళు విప్పాడు. నువ్వు గెలుస్తావని తనకి తెలుసు. మనుషుల పట్ల తన అంచనా తప్పు కాదు అని డ్రైవర్ వైపు తిరిగి తొందరగా పోని అన్నాడు. కారు వేగం పుంజుకుంది. విమానాశ్రయం నుంచి సర్వోదయ కాలనీ చాలా దూరం. ఆయన మాట్లాడుతూ ఉంటే కంఠంలో వినబడిన జీరని అతడు గుర్తించలేదు. రేవంత్కి ఆయన్ని చాలా అడుగుదామని ఉంది. కానీ తన ఆతృత చూసి ఏమైనా అనుకుంటాడేమో అని ఊరుకున్నాడు. ఇన్నాళ్ళు తనని ఇన్ని ఆటలు పట్టించిన ఆ అల్లరమ్మాయిని చాలా కొద్దిసేపట్లో చూడబోతున్నానన్న భావన అతడి హృదయాన్ని గగనసీమలో విహరింపజేస్తోంది. అతడి ఆలోచనల్ని తుంచుతూ నీకోసం ఇది వచ్చింది అని ఒక కవరు అందించాడాయన. రేవంత్ విస్మయంతో దాన్ని అందుకున్నాడు. చాలా పెద్ద ఉత్తరం అది. కవరు విప్పి అతడు చదవసాగాడు. ప్రియమైన రేవంత్, ఇది నా 4వది. మీకు రాస్తానన్నది అయినా చివరి ఉత్తరం. పందెం గడువుకి ముందే మీకు అందాలని నాన్నగారితో పంపుతున్నాను. ఈరోజు 13వ తారీఖు. ఇంతకీ 5 నన్ను, నా ఫోన్ నెంబర్ని కనుక్కున్నారా? కనుక్కుంటే మీకు జోహార్లు. లేకపోతే మాత్రం ముందే చెప్పినట్టు వెవ్వెవ్వె. ఏది ఏమైనా మీకు సుస్వాగతం. భూమిని అభిషిక్తం చేసేటందుకు సువర్ణ కలశంతో దివ్యకాంతిని నింపుకుని ప్రభావితం విచ్చేసినట్టు వచ్చే మీ రాకకై మౌనంగా వేచి ఉంటాను. రండి మిత్రమా, తొందరగా విచ్చేయండి. పచ్చిక బయళ్ల మీద గోధూళి నేల జారకముందే, గొల్లవాడు పిల్లన గ్రోవి సర్దుకోకముందే, ఎర్రటి సూర్యుడు నల్లకొండల వెనుకకు జారకముందే, హేమ వర్ణ కలశంలో పండు వెన్నెల్ని నింపుకుని వచ్చే మీకోసం కలువలా వేచి ఉంటాను. ముకుళించుకుని ఉన్నానేమిటి అని విచారపడకండి. పొద్దున పూచి సాయంత్రానికి వాడిపోయే పూలలాగా యుగాలు యుగాలే కాలగర్భంలో నిమజ్జనమైపోతూ ఉంటే మనిషెంత?
పగలు గడిచిపోతే, పక్షులింక పాడకపోతే, గాలి అలిసి సొమ్మగిల్లితే చీకటిని నా మీద కప్పే. ఈ జీవితంలో నిన్ను కలుసుకునే భాగ్యం నాకు లేకపోయినా, నీ దర్శనాన్ని పొందలేకపోయినాననే తీరని వాంఛని నా నుంచి తప్పించకు ప్రభు. నాకు సెలవయింది. మీ అందరికీ నమస్కరించి వీడ్కోలు తీసుకుంటున్నాను. నా ఇంటి తాళం చేతుల్ని తిరిగి ఇచ్చేస్తున్నాను. చదువుతున్న రేవంత్కి మనసులో ఏదో అనుమానం కదలాడింది. ఇంతలో పక్క నుంచి వెక్కుతున్న శబ్దం వినిపించి చప్పున అటు తిరిగాడు. అప్పటి వరకు బింకంగా కూర్చున్న భగవంతరావు రుమాలు నోటికి అడ్డు పెట్టుకుని బలవంతంగా దుఃఖాన్ని ఆపుకోవటానికి ప్రయత్నించడం గోచరమైంది. అతడు తన వైపు చూడటం గమనించి ఆయన దుఃఖంతో పూడుకుపోయిన కంఠంతో, నువ్వు వచ్చే వరకు శవాన్ని కదల్చకూడదన్నది తన ఆఖరి కోరిక, అందుకని నేనే స్వయంగా అని ఆ పైన ఇక మాట్లాడలేకపోయాడు. ప్రకృతి అంతా హఠాత్తుగా స్తంభించిపోయినట్టు, మిన్ను విరిగినట్టు, మిన్ను మన్ను కలిసినట్టు అతడు ఎంతసేపు అలా ఉండిపోయాడో తెలియదు. కారు అవతల దృశ్యాలు కనబడటం లేదు. నోట మాట రాలేదు. మనసు ఆలోచించటం మానేసింది. వ్యధ దారుణమై అర్ణవమై చెలియకట్ట దాటుతుంటే చేతిలో ఉత్తరమే ఓదార్పు అయింది. కంటి ముందు ఏర్పడిన నీటి పొర అక్షరాల్ని కలగా పొలగం చేస్తుంటే ఒక్కో అక్షరము కూడబలుక్కుంటూ చదవసాగాడు. ఏ అర్ధరాత్రి పూటో కడుపులో విపరీతంగా నొప్పి వచ్చేది. మామూలుగా గ్యాస్ట్రిక్స్ అన్నారు డాక్టర్లు. ఆక్స్ఫర్డ్ నుంచి వచ్చేశాక అది ఎక్కువైంది. ఎవరో స్పెషలిస్ట్కి అనుమానం వచ్చి పరీక్షిస్తే అప్పుడు బయటపడ్డ వ్యాధి డాక్టర్లందరూ కలిసిపెట్టిన అందమైన పేరు హెప్టిక్ టైప్ ఇంటర్మిటెంట్ ఫార్ఫెరియా. మృత్యువు మింగే వరకు మనిషిని మామూలుగానే మిగిల్చే వ్యాధి. మరణం అనివార్యమని తెలిసాక బతకటం చాలా కష్టం రేవంత్. బతికిన 1-2 నెలలు హాయిగా సంతోషంగా నవ్వుతూ నవ్విస్తూ గడపాలని నా కోరిక. నా మరణం సంగతి తెలిసింది నాన్నగారికొక్కరికే. ఆయన నాకు తండ్రే కాదు, స్నేహితుడు, గురువు అన్నీ. ఈ నెల రోజులు నిర్విరామంగా నాకు నేను పని కల్పించుకోవటం కోసం, చావు గురించిన ఆలోచనల నుంచి ఓదార్పు పొందటం కోసం నాకో నేస్తం కావలసి వచ్చింది. ఆ రోజుల్లోనే పేపర్లో చూశాను, భారతదేశపు ఏకైక గ్రాండ్ మాస్టర్ని. నాకు సమవుజ్జి మీరే అనిపించారు. నేను చేస్తున్నది తప్పని, మీకు అనవసరమైన ఆసక్తిని కలుగజేస్తున్నానని నాకు తెలుసు రేవంత్. కానీ నా చుట్టూ పని కల్పించుకోవటం కోసం మొదలుపెట్టిన ఈ చదరంగపు ఆటతో నేను మెడలోతు ప్రేమలో కూరుకుపోయాను. తెలివితేటల్ని బయటపడనివ్వకుండా అమాయకంగా ఫోన్లో ప్రశ్నలు అడిగే మీరంటే రోజురోజుకి ఇష్టం పెరగసాగింది. ఏ సైంటిస్టో నా ఈ వ్యాధికి మందు కనుక్కుంటే ఎంత బావుండని అనుకోని క్షణం లేదు. నా ఆశని పరిహసించటానికా అన్నట్టు ఈ నొప్పి ఎక్కువ కాసాగింది. నేను దగ్గరవుతున్నాను సుమా అని మృత్యువు రక్త రూపంలో నోటి నుంచి బయటకు వచ్చి అప్పుడప్పుడు హెచ్చరించేది. పైకి మాత్రం అందరికీ అల్లరి రమ్యనే. ఈ అల్లరి పిల్ల ఈ మాత్రం దానికే భయపడుతుందా? చావునే పిలిచి డైరెక్టుగా చెప్పేసింది, ఓ మృత్యువా, నీకోసం నేను ఎదురుచూడ్ను, నాకై నేనే నిన్ను ఆహ్వానిస్తాను, అప్పుడు ఇంకెలా బాధ పెట్టగలవు అని. ఇంకా కొంతకాలం పోరాడదామనే అనుకున్నాను రేవంత్. కానీ బాగా అలసిపోయాను. జీవితం గురించి వీడుకోలు తీసుకోబోయే ముందు ఒక అందమైన రోజు మీతో గడపాలని కోరికగా ఉండేది. మీతో ఉంటే అందమైన రోజు మీతో ఉండటమో ఏదో అర్థం కావటం లేదు. కనీసం నుదుటను ఒక ముద్దైనా అద్దకుండా స్వచ్ఛతని ఆపాదించుకుంటుంది ప్రాణం అని మాత్రం డైరీలో రాసుకున్నాను. ఏది ఏమైనా కాలం నన్ను మీ జ్ఞాపకంగానైనా మిగల్చాలని ఆశ. నా అల్లరితో మీ నెల రోజులు సమయాన్ని వృధాపరిచి బాధ పెట్టానా? బాధ నుంచి ఓదార్పు స్నేహంలో పొందాను. ఎన్ని కలలు కన్నాను. భవిష్యత్తు గృహ ప్రాంగణంలో ఎన్ని రంగవల్లులు తీర్చిదిద్దుకున్నాను. కానీ తుఫాను దెబ్బతిన్న ఈ పాత నావనెక్కి రేవు నుంచి రేవుకి ఎలా ప్రయాణం కాను? నా ఈ జీవితపు ఆఖరి క్షణాల్లో తోడుగా నిలిచినందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకోనా నేస్తం? లేక అందకుండా ఆశలు కల్పించినందుకు క్షమాపణ చెప్పుకోనా? అయినా స్నేహితుల మధ్య క్షమాపణ ప్రసక్తే లేదుగా. స్నేహం అంటే నాకు కథ గుర్తొస్తుంది. ఒక రాకుమార్తె స్వయంవర పరీక్షలు పెడుతూ తనని కలుసుకోవటానికి రకరకాల మార్గాలు చెబుతుంది. ఓ రాకుమారుడు అష్టకష్టాలు పడి పులులతో పోరాడి పిశాచాల్ని తరిమికొట్టి ఆ దారిని కనుక్కుని ఆమెను చేరుకున్నాక, ప్రియతమా, నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను, ఆ కుడివైపు ద్వారం నుంచి రాబోయి తటపటాయించావెందుకు? అట్నుంచి అయితే సరాసరి నా దగ్గరికి వచ్చేసేవాడివి కదా అంటుంది. సరిగ్గా ఆ కథలో లాగానే మీరు నా నెంబర్ కనుక్కుని కూడా చాలా దగ్గరికి వచ్చి వెళ్ళిపోయారు. 18046 అని కనుక్కున్నవారు ఆ క్యాన్సర్ ఆసుపత్రిలో కొద్దిగా ఎంక్వైరీ చేసి ఉంటే ఈ పజిల్ అంతా మంచు విడిపోయినట్టు విడిపోయేది కదా. ఐ ఎట్ నథింగ్ ఫర్ 6 అన్న వాక్యం ఎన్నుకోవటానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒకలా చూస్తే ఆసుపత్రి, మరోలా చూస్తే మా ఇంటి నెంబరు వచ్చే వాక్యం అది.
ఇంతకీ మా ఇంటి నెంబర్ కనుక్కోగలిగారా? 13733. 5 గంటలు దాటింది కదా, మీరు గెలిచారో ఓడారో తెలుసుకోవడానికి నేనుండను. ట్రాంక్విలైజర్ కళ్ల మీద నిశ్శబ్దాన్ని బలవంతంగా ఒత్తుతోంది. ఇది ఆఖర్ రాత్రి అని ఈ వ్యాధికి తెలిసిపోయినట్టుంది. ఈ రాత్రి నా మొహం మీద నుంచి ఎలాగైనా చిరునవ్వుని తొలగించాలని కంకణం కట్టుకుంది. ప్రేవుల్ని మెలిపెడుతోంది. అయినా దానికి నేను లొంగను. అయినా మరణం అంటే ఏంటి? లేకపోవటమేగా. మనం ఉండం, అంతా ఉంటుంది. మందాకిని గలగలలు, మలయ మారుతాలు, మయూర నృత్యాలు అన్నీ ఉంటాయి. లతపాట, గోదావరి కెరటం, సైంటిస్టుల అద్భుత విజయాలు, రోడ్లు, భవంతులు, ప్రపంచం అంతా కొనసాగిపోతూ ఉంటుంది. ప్రేక్షకుల్లో మన సీటు మాత్రం ఖాళీగా ఉంటుంది. అంతేగా. కాలం వేళ్ల సందుల్లోంచి పాదరసంగా జారిపోతుంది రేవంత్. మరణించిన మనిషి పైలోకంలో ఉంటాడు అనుకుంటే ఆ స్వర్గపు వాకిలి స్తంభానికి ఆనుకుని నిల్చుని నీకోసం కలలు కంటాను. చిరుగాలిలో తేలివచ్చే నీ అడుగుల శబ్దం నాకు వినిపిస్తుంది. యూకలిప్టస్ కొమ్మ చివర్న కట్టి ఉంచిన నా హృదయం నీకోసం వచ్చే దారంతా పూరేకులు పరిచి ఉంటుంది. రాత్రి మరీ నిశ్శబ్దంగా ఉంది. ఈ నిశ్శబ్దంలో శ్మశానపు జిల్లేళ్లు, వైరాగ్యపు ఉమ్మెత్తలు, నిరాశపు ఎడారిపూలు, నీటి మీదకు వంగిన కొమ్మ మీద కూర్చుని సంజ వెలుగులో తిరిగిరాని ప్రేయసి కోసం కోయిల పాడే ఆర్తగీతాన్ని వింటూ దుఃఖాశ్రువుల్ని లెక్క పెట్టుకుంటూ మృత్యువు కోసం ఎదురుచూడటం. లాభం లేదు నేస్తం. బాధ గెలిచేటట్టు ఉంది. కన్నీటి చుక్కని అదిమి పెట్టి రాయాల్సి వస్తుంది. చిన్నప్పుడు అమ్మ పాట పాడేది. అదేమిటి నీ కళ్ళల్లోనూ నీరు? నేను పాడాల్సి వస్తుంది సుమా. ఏడవకు ఏడవకు వెర్రి అబ్బాయి, ఏడిస్తే నీ కంట్ల నీలాలు గారు. నీలాలు కారితే నే చూడలేను, పాలైన కారవే బంగారు కళ్ళ. వెళ్ళొస్తాను స్నేహితుడా, మరి సెలవు. రమ్య. కంటి నుంచి నీటి చుక్క జారదేం? ఆకాశం రెండుగా విడిపోదేం? తల వెనక్కి వాల్చి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు అతను. ఇదంతా నిజం కాదని, కల అని ఎవరైనా చెబితే ఎంత బావుండు. రెప్పపాటు కాలంలో ఇదంతా ఎంత తొందరగా జరిగిపోయింది. తన జీవితంలోకి ఎంత మధురంగా ప్రవేశించి ఎంత వ్యధాభరితంగా తప్పుకుంది ఈ అమ్మాయి. ఆ వెన్నెల్లో ఆడపిల్ల. నన్ను నేను నీకు సమర్పించుకోవటానికి వస్తే ఎంత కఠినాత్మురాలివి నువ్వు. నా దుఃఖంలో పునర్జన్మ పొందటానికి మరణించావు. ఈ పందెంలో నేను గెలిచి ఓడానా, ఓడి గెలిచానా? కారు ఇంటి ముందు ఆగింది. దానికోసమే చూస్తున్నట్టు అక్కడ తిరిగి కలకలం మొదలైంది. చీకటి పడుతోంది, తొందరగా కానివ్వండి అంటున్నారెవరో. భగవంతరావు ఎవరి భుజం మీదో ఆసరా తీసుకుని అచేతనావస్థలో ఉన్నాడు. మీద చెయ్యి పట్టంతో కళ్ళు విప్పాడు రేవంత్. జేమ్స్. ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఆలోచనల నిశ్శబ్దాన్ని పంచుకున్నారు. జనం మధ్య నుంచి అరుగు మీద ఆమె కనిపిస్తోంది. గులాబీ రంగుని మించి ఆ రేకుల మధ్య నుంచి ఆమె చెయ్యి కనిపిస్తోంది. అగరొత్తుల పొగ, మేఘాల చాట్ నుంచి ఆమె మొహం అస్పష్టమైంది. కంజాత దళాయి స్వాప్నిక తీరాల్లో విహరించటం కోసం విశ్రాంతి తీసుకున్నట్టు ఉన్నాయి. తీసుకువెళ్లటానికి ఆయత్తమవుతున్నారు. ఒకరొకరే వెళ్లి చివరి దర్శనం చేస్తున్నారు. పద అన్నాడు జేమ్స్ తను కదిలి వెళ్తూ. రేవంత్ కదలకుండా వద్దు అన్నాడు. ఏం? ఆశ్చర్యంతో అడిగాడు జేమ్స్. ఒక అద్భుతమైన ఊహా శిల్పాన్ని భావనాలోకాల్లో ఇంతకాలం నిర్మించుకుంటూ వచ్చాను. అది కల్పనగానే నిలిచిపోని జేమ్స్. ఆమెను చూసినా నువ్వు నిరాశ చెందవు రేవంత్. లేదు, చూస్తే మరింత వ్యధ. ఆమె స్మృతిగానే మిగిలిపోని జేమ్స్. రమ్యగానే నిలిచిపోని. పేరు తెలుసుకోవాలన్న ఆశ కూడా నాకు లేదు. వాస్తవం కన్నా ఊహ గొప్పది. నా ఊహలోనే ఆమెని బ్రతకని. సూర్యుడు కూడా ఆ దృశ్యాన్ని చూడలేక తొందరగా పడమటకి జారుకుంటున్నాడు. మనుష్యుల నీడలు పొడుగ్గా పడుతున్నాయి. భగవంతరావుని ఆపటం కష్టమవుతోంది. ఆయనకి కూతురంటే ఎంత ప్రేమో అక్కడ చాలా మందికి తెలుసు. కూతురుగానే కాకుండా ఓ అమ్మాయిగా కూడా ఆమె అక్కడ చాలా మందికి ప్రియమైనది. తెలివి, అందం, చదువు ఈ మూడు చాలా మందికి ఉండటం కష్టం. దూరంగా ఎవరికీ సంబంధం లేకుండా కూర్చుని ఉన్నాడు రేవంత్. జేమ్స్ కూడా అతన్ని మాట్లాడించదలుచుకోలేదు. కొరివి పెట్టాక మంటలు నాల్కలు చాచి నిర్దాక్షిణ్యంగా ఆ సున్నితమైన శరీరాన్ని కాల్చి బూడిద చేయటం మొదలుపెట్టాక అందరూ నిష్క్రమిస్తూ ఉండగా అతడి దగ్గరికి వచ్చాడు. పద వెళ్దాం. నన్ను కొద్దిసేపు వదిలే జేమ్స్. నేనింకా కొంతసేపు ఇక్కడే ఉండదలుచుకున్నాను. జేమ్స్ స్నేహితుడి భుజం మీద చెయ్యి వేసి, వైరాగ్యం వద్దు, ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఉండాలనే అనిపిస్తుంది అన్నాడు. నేనేదో శ్మశాన వైరాగ్యంతో ఇక్కడే ఉండిపోవాలని అనుకోవటం లేదు. ఈ స్తబ్దత ఎంతో బావుంది. నాకు దుఃఖం కూడా లేదు జేమ్స్. నా ఈ నిరామయ చేతనావస్థను భగ్నం చేయకు. వెళ్ళిరా. చీకటి దట్టంగా పరుచుకుంటోంది. ఎర్రటి నిప్పుల మధ్య నుంచి మంటలు సన్నగా లేస్తూనే ఉన్నాయి. మోకాళ్ల మీద గడ్డం పెట్టుకుని ఆ చితినే చూస్తూ కూర్చున్నాడు అతను. సముద్రంలా అనంతమైంది కాలం.
ఎంత అందమైన ఆలుచిప్పల్ని తెస్తుందా అని వచ్చే ప్రతి కెరటం కేసి చూడటం, అవి విసురుగా వచ్చి అందంగా కట్టుకున్న పిచ్చుక గూళ్ళని తనలో కలిపేసుకు వెళ్ళిపోవటం. దేవుడా రక్షించు నా పిచ్చుక గూళ్ళని, ఇంత తెలివైన అమ్మాయిని ఇంత నిశ్శబ్దంగా మా మధ్య నుంచి తీసుకువెళ్ళిపోవటానికి నీకు మనసులా ఒప్పింది? ఇంత కఠినాత్ముడవి ఎలా అయ్యావు? ఓ గాలి నువ్వు బలంగా విచకు, కనీసం బూడిదనైనా ఓ ఆకృతిలో ఉండని. ఓ భూమి నువ్వు వేగంగా కదలకు, కనీసం పంచప్రాణాలైనా చెదరకుండా ఉండని. ఈ బూడిద ఎగిరి ఏ ధాత్రిని అలంకరిస్తుందో అక్కడో చిరుపొద మొలుస్తుంది. ఆ వెదురు కుంచెగా మారి ఒక గుర్తు తెలియని చిత్రకారుని అలంకరిస్తుంది. ఒక రసరమ్య చిత్రానికి అది ఆకృతినిస్తుంది. అసంతృప్తిలో సంతృప్తి. వెళ్ళు బాబు, బాగా చీకటి పడింది, మృతావశేషాల కోసం నక్కలు వచ్చే వేళయింది అంటున్నాడు కాటికాపరి. అతన్ని తలెత్తి చూశాడు. 90 ఏళ్ల వృద్ధుడు చేతికర్ర సాయంతో నిలబడి ఉన్నాడు. దుఃఖాన్ని ఆనందాన్ని సమానంగా పంచుకోవటానికి అలవాటు పడిన అతడి మొహంలో ఎన్నో చావుల్ని, ఆ బంధుమిత్రుల రోదనల్ని చూసిన అనుభవం వేదాంతమై పండిపోయింది. నాకు కదలాలని లేదు తాత, అదిగో చూడు, ఆమె ఇంకా అక్కడే పడుకుని ఉన్నట్లేదు. 12 రోజుల వరకు ఆత్మ ఈ బంధాన్ని వదులుచుకోలేక ఇక్కడే తిరుగుతుంది బాబు. కర్మ రోజున కాకులతో పాటు ఎగిరి శూన్యంలో కలిసిపోద్ది, జ్ఞాపకం మాత్రం మనతోనే మిగిలిపోద్ది. రేవంత్ అనిమేష నేత్రాలతో అతడి వంక చూశాడు. హేతువాదం కన్నా అజ్ఞానం మనిషికెంత సంతృప్తినిస్తుంది? అది అజ్ఞానమా? ఆమె నిజంగా మరణించిందా? లేదేమో. ప్రేమలోని వ్యధే వ్యక్తావ్యక్త బిందువై హిమవర్ణగాల్లో ఘనీభవించి మేఘాల్లో కరిగి నదీ జలాల్లో ప్రవహించి అవర్ణమై విశ్వవ్యాప్తం అవుతుంది. అది వెన్నెలవుతుంది. ఆ వెన్నెల్లో ఒక ఆడపిల్ల ప్రత్యూషానికి ముందే కొలని దేవరకి గొబ్బియళ్ళో అని పాడుతూ మనసు ముంగిల్లో రంగవల్లులు తీర్చుతుంది. తన వెంటే ఉంటుంది. తన విజయంలో ఆనందం పొందుతుంది. తన ఓటమిలో వెనుక ఉండి ఉత్సాహాన్ని ధైర్యాన్ని ఇస్తుంది. తనకి ఆమె ఒక స్ఫూర్తి. అందించిన తాత చెయ్యి పట్టుకుని అతను లేచాడు. ఇద్దరూ కదిలారు. చితికి దూరంగా, ఇంకా దూరంగా ప్రపంచంలోకి. కాటి బయటకు వస్తూ అతడు ఆగి వెనుదిరిగి చూశాడు. ఎర్రని మంట నెమ్మదిగా చల్లారుతున్నట్లు, నిస్తేజంగా అన్నిటినీ తనలో దాచుకుని నివురుగప్పుకుంటూ, ఒక సజీవాకృతిని దగ్ధం చేసి. అప్పుడొచ్చింది ఒక నీటి చుక్క అతడి కంటి నుంచి. వస్తూ వస్తూ అతడితో అన్నది, ప్రియమిత్రమా, ఇన్నాళ్ళు నేను నీ గుండెలోతుల్లో నిక్షిప్తమై ఉన్నాను. నీ బాధల్లోనూ పాలు పంచుకున్నాను. ఈ క్షణం నువ్వు పడే ఈ వ్యధని భరించలేక బయటకు వెళ్తున్నాను. నా ఈ వీడ్కోలు నీకేమాత్రమైనా సంతోషాన్నిస్తే మిత్రమా, నాకు అంతకన్నా కావాల్సిందేముంది? సెలవు. ఇంతటితో వెన్నెల్లో ఆడపిల్ల నవల అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.